Hi everyone. In this video we'll discuss about the ad assets. So ad assets అంటే ఏంటి అంటే ప్రీవియస్గా మనము యాడ్ ఎక్స్టెన్షన్స్ అని కాల్ చేసేవాళ్ళం అనమాట. సో ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ద యాడ్ అసెట్స్ ఏంటి అంటే సో అలాంగ్ విత్ ద టెక్స్ట్ యాడ్స్ మన టెక్స్ట్ యాడ్స్ ఎక్కడ కనిపిస్తాయి ఎస్ఈఆర్పి పేజ్లో కనిపిస్తాయి అనమాట. సో టిల్ నా మనం ఏం డిస్కస్ చేసాము. సో టెక్స్ట్ యాడ్స్లో మనం హెడ్లైన్స్ డిస్క్రిప్షన్స్ ఇస్తాము. సో 15 హెడ్లైన్స్ 4 డిస్క్రిప్షన్స్ ఇస్తాము. సో వాటి నుంచి ఎనీ ర్యాండమ్గా గూగుల్ 3 హెడ్లైన్స్ 2 డిస్క్రిప్షన్స్ పిక్ చేసుకొని ఎస్ రిజల్ట్స్ చూపిస్తుంది అనమాట యూజర్కి. సో ఇట్ విల్ డిఫరెంట్ కాంబినేషన్లో సెర్చ్ చేసి సో గోయింగ్ ఫార్వర్డ్ ఏ కాంబినేషన్ అయితే మంచిగా వర్క్ అవుతుందో ఆ కాంబినేషన్ గోయింగ్ ఫార్వర్డ్ చూపిస్తుంది అనమాట యూజర్కి. సో అలాంగ్ విత్ ద సో హెడ్లైన్స్ మన టెక్స్ట్ యాడ్స్ వచ్చేసి హెడ్లైన్స్ అండ్ డిస్క్రిప్షన్స్తోనే కాకుండా అవి మాత్రమే కాకుండా అలాంగ్ విత్ ద టెక్స్ట్ యాడ్ సో దీస్ యాడ్ ఎక్స్టెన్షన్స్ విల్ హెల్ప్ అస్ టు షో అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా, it helps us to show additional information along with our text ads అనమాట. సో ప్రీవియస్గా మనం యాడ్ అసెట్స్ అని పిలిచేవాళ్ళము, ఇప్పుడు ప్రీవియస్గా యాడ్ ఎక్స్టెన్షన్స్ అని పిలిచేవాళ్ళము. సో ఇప్పుడు ఏంటి అంటే యాడ్ అసెట్స్ అంటున్నాం అనమాట. ఆర్ అడిషనల్ పీసెస్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ టు అపియర్ బిలో ద మెయిన్ టెక్స్ట్ యాడ్ ఇన్ ద గూగుల్ యాడ్స్ అనమాట. సో ఇక్కడ మనం ఇమేజ్లో చూస్తున్నాం కదా. సో బెస్ట్ రన్నింగ్ షూ ఫ్రీ షిప్పింగ్ అనేది హెడ్లైన్ అనమాట. సో దాని కింద ఏదైతే ఉందో అదే డిస్క్రిప్షన్ ప్రీమియం క్వాలిటీ రన్నింగ్ షూ అనేసి. సో ఈ యాడ్ ఎక్స్టెన్షన్ యూజ్ చేసి వీ కెన్ షో సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అలాంగ్ విత్ అవర్ టెక్స్ట్ యాడ్స్ అనుకున్నాం కదా. సో ఆ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇదిగోండి ఇక్కడ మెన్ షూ ఉమెన్ షూ సేల్స్ ఆఫ్ న్యూ ఆఫర్స్ న్యూ అరైవల్స్ అనేసి మనకు డిఫరెంట్ కైండ్ ఉన్నాయి కదా. సో వీటిని అంతటిని మనం ఎక్స్టెన్షన్స్ అంటామన్నమాట. సో దాంతోపాటు కింద ఫోన్ నెంబర్ ఉంది, లొకేషన్ ఉంది. సో నాట్ ఓన్లీ హెడ్లైన్స్ అండ్ డిస్క్రిప్షన్స్ అనమాట, హెడ్లైన్స్ అండ్ డిస్క్రిప్షన్స్తో పాటు వీ కెన్ షో సమ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అలాంగ్ విత్ అవర్ టెక్స్ట్ యాడ్ అనమాట. సో దీనికి గూగుల్ అడిషనల్గా ఎలాంటి ఛార్జ్ ఏం చేయదు. దీస్ ఆర్ ద ఫ్రీ అనమాట. ఓకేనా, సో ఇట్ విల్ ఇంక్రీజ్ ద వీ కెన్ షో సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు ద యూజర్ అనమాట. సో యూజర్ ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు సో మోర్ రిలివెంట్గా ఉంటుందన్నమాట ఇది. సో టు ప్రొవైడ్ దే ప్రొవైడ్ ఎక్స్ట్రా డీటెయిల్స్. we can provide some extra details about the business and making our ad more informative. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ చూపించచ్చు అనమాట మన యూజర్స్కి. ఎవరైతే మన యాడ్ చూస్తున్నారో దే ఆర్ ఏబుల్ టు సీ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ యూస్ఫుల్ టు పొటెన్షియల్ కస్టమర్స్. ఓకేనా, దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ టు ద పొటెన్షియల్ కస్టమర్స్. ద మెయిన్ హెల్ప్ ఏం చేస్తాయంటే ఇంక్రీజ్ యాడ్ విజిబిలిటీ అండ్ సెర్చ్ రిజల్ట్స్ అనమాట. సో మన యాడ్ విజిబిలిటీని ఇంక్రీజ్ చేస్తాయన్నమాట. నార్మల్ సినారియోలో ఏమవుతుంది, మన హెడ్లైన్స్ డిస్క్రిప్షన్స్ మాత్రమే కనిపిస్తున్నాయంటే మన స్పేస్ కూడా చాలా లెస్ కన్జంప్షన్ ఉంటుంది. సో ఇప్పుడు మనం అడిషనల్ ఎక్స్టెన్షన్స్ కూడా చూపించడం ద్వారా స్పేస్ ఇంక్రీజ్ అవుతుంది. దాంతోపాటు వీఆర్ ఏబుల్ టు షో సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, యూజర్కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూపించగలుగుతున్నాము. ఓకేనా, దట్ విల్ హెల్ప్ అస్ టు ఇంక్రీజ్ ద యాడ్ విజిబిలిటీ. ఓకేనా, ఆన్ సెర్చ్ రిజల్ట్స్ అండ్ ఆల్సో క్లికింగ్ రేట్ కూడా క్లిక్ త్రూ రేట్ కూడా ఇంక్రీజ్ అయ్యే హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే వీఆర్ షోయింగ్ మోర్ ఇన్ఫర్మేషన్ దట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ ద పొటెన్షియల్ కస్టమర్స్ అనమాట. సో ఇంప్రూవ్ ఓవరాల్ యాడ్ మనకు సిటిఆర్ అనే మెట్రిక్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. దాంతోపాటు యాడ్ రిలవెన్సీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే సో మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నామంటే ఇంకా మోర్ రిలివెంట్గా అవుతుంది యూజర్కి. మోర్ ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నాము, సో మోర్ రిలివెంట్గా అవుతుంది కాబట్టి దెన్ ఆబ్వియస్లీ అవర్ యాడ్ ర్యాంక్ అవర్ క్వాలిటీ స్కోర్ విల్ ఇంప్రూవ్. ఓకేనా, సో దీస్ ఆర్ ద మెయిన్ యూస్ఫుల్స్ ఫర్ యూజింగ్ ద యాడ్ ఎక్స్టెన్షన్స్. ఓకే, సో ఇక్కడ ఇలా చూపిస్తుంది అనమాట. రియల్ టైంలో ఎలా చూపిస్తుందో ఐ విల్ షో యూ. మేబీ టూ BHK ఫ్లాట్స్ నియర్ మీ. సో ఇలా చూసామనుకోండి, ఇక్కడ ఏంటి, ఇక్కడ ఇవన్నీ పెయిడ్ యాడ్స్ కదా. ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది, సో ఇది హెడ్లైన్ అనమాట. హెడ్లైన్ 1 హెడ్లైన్ 2 ఒక్కోసారి 3 హెడ్లైన్స్ చూపిస్తుంది, ఇంకోసారి 2 హెడ్లైన్స్ మాత్రమే చూపిస్తుంది అనమాట. ఇవి వచ్చేసి మనకు డిస్క్రిప్షన్. ఓకేనా, ఆ డిస్క్రిప్షన్ కూడా ఇంతవరకు డిస్క్రిప్షన్ అనమాట. సో unleash explore 4B spacious 4BHK today. సో ఇవి ఉన్నాయి కదా, ఎంక్వైరీ నౌ, గెట్
కొటేషన్, నో మోర్ ఉంది కదా, సో వీటిని ఇవి కూడా మనకు వన్ కైండ్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ అనమాట. సో విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్స్. సో ఇప్పుడు ఏంటి అంటే చెప్పాను కదా, మనకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ వీఆర్ ఏబుల్ టు వీ కెన్ షో అనేసి. చూడండి ఇక్కడ చూడండి, ఇవి హెడ్లైన్స్, ఇవి ఈ 2 హెడ్లైన్స్, ఇది డిస్క్రిప్షన్స్. మేబీ ఇంతవరకు ఒక డిస్క్రిప్షన్, ఇంకో డిస్క్రిప్షన్ అట్ కుకట్పల్లితో ఎండ్ అయిపోతుంది. ఓకేనా, కుకట్పల్లి ఆర్ ఎల్స్ డౌన్లోడ్ బ్రోచర్ వరకు దిస్ ఈస్ ద డిస్క్రిప్షన్. ఇది అమ్యూనిటీస్ ఏమైతే ఉందో, అమ్యూనిటీస్ ఉన్నాయి కదా, ఇది స్ట్రక్చర్డ్ స్నిప్పెట్ ఎక్స్టెన్షన్ అంటాం అనమాట మనం. ఓకేనా, ఇవి సైట్ లింక్ ఎక్స్టెన్షన్స్. దీస్ ఆర్ ద అడిషనల్ ఇన్ఫర్మేషన్ వీఆర్ షోయింగ్ ఇన్ దిస్ టెక్స్ట్ యాడ్ అనమాట. ఓకేనా, సేమ్ వ్యూ అమ్యూనిటీస్, ఎక్స్ప్లోర్ ప్రాజెక్ట్ గ్యాలరీ, చార్ట్ సపోర్ట్ అవైలబుల్. ఓకేనా, సో ఇంకో దాంతోపాటు ఇంకా ఇవి సైట్ లింక్ ఎక్స్టెన్షన్స్ అనమాట. దిస్ ఈస్ హౌ వీ కెన్ షో సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అలాంగ్ విత్ అవర్ టెక్స్ట్ యాడ్ అనమాట. టెక్స్ట్ యాడ్ ఎప్పుడైతే మన యాడ్ చూపించిందో ప్రతిసారి మన హెడ్లైన్స్, డిస్క్రిప్షన్ చూపిస్తాయి. దాంతోపాటు వీ కెన్ షో సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనమాట ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అసెట్స్, ఆర్ వీ కెన్ ఆల్సో కాల్ అసెట్స్ యాజ్ ఎక్స్టెన్షన్స్ అనమాట. ఓకే, ఇలా కనిపిస్తాయి అనమాట ఎస్సీఆర్పి రిజల్ట్స్ పేజ్లో. ఇట్ డిపెండ్స్ అనమాట. కొన్నిసార్లు ఏంటి అంటే మేబీ మనం ఎన్నైతే అసెట్స్ ఇస్తున్నామో అన్నీ చూపిస్తాయి, కొన్నిసార్లు తక్కువ అసెట్స్ చూపిస్తాయి. ఇట్ డిపెండ్స్ అనమాట. కానీ హెడ్లైన్స్, డిస్క్రిప్షన్స్ మాత్రం మన యాడ్ చూసిన ప్రతిసారి అవి మ్యాండేటరీ అనమాట. కొన్నిసార్లు ఎందుకంటే ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్ కదా, కొన్నిసార్లు అక్కడ గూగుల్ ఎస్సీఆర్పిలో స్పేస్ ఉంటే చూపిస్తుంది అనమాట. స్పేస్ ఉంటే ఆ పర్టికులర్ టైంలో చూపిస్తుంది, స్పేస్ లేనప్పుడు చూపించదు అనమాట. సో యాడ్స్ విత్ అసెట్స్ టేక్ మోర్ స్పేస్ ఆన్ ద ఎస్సీఆర్పి రిజల్ట్స్ పేజ్. ఇక్కడ ఆబ్వియస్లీ ఇక్కడ చూడండి, మనకి ఇది స్పేస్ కన్జంప్షన్ చేస్తుంది కదా. కొన్నిసార్లు ఏంటి అంటే మనకు అసెట్స్ ఇంకా చాలా పెద్దగా చూపిస్తాయి అన్నమాట. ఈ పర్టికులర్ టైంలో అసలు అసెట్సే చూపిస్తలేవు. ఓకే, ఇదిగోండి. ఓకేనా, సో నార్మల్గా అయితే ఇంతవరకే మనకి ఇంతవరకు ఉంది డిస్క్రిప్షన్. సో మనం అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తున్నాం అనమాట. ఇదిగోండి అమ్యూనిటీస్, ఇది స్ట్రక్చర్ స్నిప్పెట్, ఇది ఎక్స్టెన్షన్. ఓకేనా, సో కాబట్టి ఇట్ షో సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ బై యూజింగ్ దిస్. టేక్ మోర్ స్పేస్ ఆన్ ద ఎస్సీఆర్పి, ఎక్కువ స్పేస్ తీసుకుంటాం అనేసి సిపిసిస్ అలా అడిషనల్గా సిపిసిస్ అలా ఏం తీసుకోదు. ఆప్షన్లో ఎంతైతే బిడ్ ఉందో అంత బిడ్ మాత్రమే తీసుకుంటుంది. ఓకేనా, సో వై యాడ్ అసెట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, యాడ్ అసెట్స్ ఇంప్రూవ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ సర్చర్స్ బై మేకింగ్ దెమ్ మోర్ కాంప్రహెన్సివ్ అండ్ ఎంగేజింగ్ అనమాట. ఓకేనా, యాడ్ అపియర్స్ లార్జ్ అండ్ మోర్ ఇన్ఫర్మేటివ్. ఓకేనా, మనకు యాడ్ కొన్నిసార్లు ఏంటి అంటే సో అలాంగ్ విత్ ద సైట్ లింక్స్ హెడ్లైన్స్, డిస్క్రిప్షన్స్తో పాటు కనిపిస్తుంది అనమాట. కొన్నిసార్లు ఓన్లీ సైట్ లింక్స్ కనిపిస్తాయి. ఓకేనా, యాడ్ అపియర్స్ లార్జ్, మనకి యాడ్ పెద్దగా అనిపిస్తుంది. మోర్ ఇన్ఫర్మేషన్ వీఆర్ ఏబుల్ టు షో ఇన్ ద టెక్స్ట్ రిజల్ట్స్ అనమాట. టేక్ మోర్ స్పేస్ అని ఎస్సీఆర్పి. సో మోర్ స్పేస్ అంటే ఎక్కువ విజిబుల్గా ఉంటుందన్నమాట యూజర్స్కి. ఇంక్రీజ్ యూజర్ ట్రస్ట్ అండ్ ఎంగేజ్మెంట్, యూజర్స్ ట్రస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. దాంతోపాటు ఎంగేజ్ అవ్వడానికి ఇట్ మీన్స్ దట్ వీఆర్ షోయింగ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు ద యూజర్ రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అసెట్స్. సో ఏంటి అంటే వాళ్ళకి మోర్ రిలివెంట్గా ఉంటుంది. వాళ్ళకి మోర్ రిలివెంట్గా ఉంది అంటే ఆబ్వియస్గా దే విల్ ఎంగేజ్ విత్ అవర్ యాడ్. మోర్ ఇన్ఫర్మేషన్ బిల్డ్స్ క్రెడిబిలిటీ. ఓకేనా, ప్రొవైడ్ మల్టిపుల్ ఇంటరాక్షన్ ఆప్షన్స్. కాల్, మనకి చాలా కైండ్ ఆఫ్ అసెట్స్ ఉంటాయన్నమాట. వీ కెన్ యాడ్, మరి ఫోన్ నెంబర్ యాడ్ చేయొచ్చు, లొకేషన్ యాడ్ చేయొచ్చు, సైట్ లింక్స్ ఇవ్వచ్చు, ఇట్లా డిఫరెంట్ కైండ్ ఉంటాయన్నమాట. సో ఏంటి అంటే బై యూజింగ్ దిస్ అసెట్స్ సో వీ కెన్ యాడ్ ద క్లిక్, కాల్, లొకేషన్. ఓకేనా, డిఫరెంట్ ఇంపార్టెంట్ యూఆర్ఎల్స్ ఇవ్వచ్చు. ఓకేనా, సో ఇట్లా ప్రొవైడ్ మల్టిపుల్ ఇంటరాక్షన్ ఆప్షన్స్. ఒకవేళ వాళ్ళు కాల్ చేయాలనుకుంటే కాల్ చేస్తారు, లేకపోతే డైరెక్ట్గా లీడ్ ఫామ్ విత్ ఇన్ ద ఎస్సీఆర్పిలోనే మనము లీడ్ ఫామ్ అసెట్స్ యాడ్ చేయొచ్చు అనమాట. అంటే ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా విత్ ఇన్ ద ఎస్సీఆర్పి పేజ్లోనే వాళ్ళు క్లిక్ చేసి ఫామ్ కూడా ఫిల్ చేస్తారనమాట. దిస్ ఈస్ హౌ ఇట్ విల్ వర్క్. ఓకేనా, అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ అస్ టు ఇంక్రీజ్ ద సిటిఆర్ అండ్ ద యాడ్ రిలివెన్సీ యాజ్ వెల్. ఓకేనా, బెటర్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్.
డెఫినెట్గా మన సిటిఆర్ ఇంప్రూవ్ అవుతుంది, యాడ్ రిలవెన్సీ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఛాన్సెస్ అని కాదు, డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే వీఆర్ షోయింగ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు ద యూజర్. ఓకేనా. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే యూజర్కి చాలా అలాంగ్ విత్ ద హెడ్లైన్స్ డిస్క్రిప్షన్తో పాటు ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ హీఈస్ ఏబుల్ టు సీ. అలాంటప్పుడు దే విల్ ఇంటరాక్ట్ విత్ అవర్ యాడ్ అనమాట. వాళ్ళు మన యాడ్తో ఎక్కువ మంది ఇంటరాక్ట్ అవుతున్నారు అంటే సిటిఆర్ విల్ ఇంప్రూవ్. ఓకేనా, దట్స్ హౌ. సో స్టాండర్డ్ కంపారిజన్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్టాండర్డ్ సెర్చ్ యాడ్ అంటే నార్మల్ సెర్చ్ యాడ్లో ఏంటి, షోస్ ఓన్లీ హెడ్లైన్ అండ్ డిస్క్రిప్షన్స్. యాడ్ విత్ సెర్చ్ యాడ్ విత్ అసెట్స్ అనుకోండి, అప్పుడు ఏంటి మనకి హెడ్లైన్స్ డిస్క్రిప్షన్తో పాటు కొన్ని ఇంపార్టెంట్ వెబ్సైట్ లింక్స్ మనం చూపించవచ్చు, ఫోన్ నెంబర్స్ చూపించవచ్చు, బిజినెస్ లొకేషన్ చూపించవచ్చు, ప్రమోషన్స్, ఇవన్నీ ఇన్ని కైండ్ ఆఫ్ అసెట్స్ మనం చూపించవచ్చు అనమాట అలాంగ్ విత్ అవర్ టెక్స్ట్ యాడ్. ఓకేనా. సో దట్స్ వై దిస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనము ఈ ఎక్స్టెన్షన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా సేమ్ బిట్ తీసుకుంటుంది. ఒకవేళ మనం యాడ్ అసెట్స్ ఇచ్చామనుకోండి మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. దీస్ ఆర్ ద బెనిఫిట్స్ దట్ వీ హ్యావ్. సో వీ కెన్ షో సమ్ అడిషనల్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ టు ద యూజర్. ఓకేనా. సో దాంతోపాటు మనకు సిటిఆర్ యూజర్కి ఎక్కువ ఇన్ఫర్మేషన్ చూపిస్తే దే విల్ ఇంటరాక్ట్ విత్ అవర్ యాడ్ కదా. సో మనకు బెటర్ సిటిఆర్ ఉంటుంది, యాడ్ రిలవెన్సీ ఇంప్రూవ్ అవుతుంది. యాడ్ రిలవెన్సీ ఇంప్రూవ్ అవుతే మనకు క్వాలిటీ స్కోర్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. ఈ క్వాలిటీ స్కోర్ ఇంక్రీజ్ అవుతే మనకు బిడ్ తక్కువ తీసుకుంటుంది. ఎవెన్చువల్గా వీ హ్యావ్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అనమాట బై యూజింగ్ ద యాడ్ అసెట్స్. ఓకేనా. సో నార్మల్గా అయితే మనం అసెట్స్ యూజ్ చేయకుండా జస్ట్ హెడ్లైన్స్ డిస్క్రిప్షన్ అనిపిస్తాయి. ఇఫ్ వీ యూజ్ ద అసెట్స్ దెన్ వీఆర్ ఏబుల్ టు షో లీడ్ విత్ ఇన్ ద ఎస్సీఆర్పీ పేజ్లోనే లీడ్ ఫామ్ కూడా చూపించచ్చు అనమాట. మనము ఆ లీడ్ ఫామ్ విత్ ఇన్ ద ఎస్సీఆర్పీ రిజల్ట్స్లో దే ఆర్ ఏబుల్ టు ఫిల్ ద లీడ్ ఫామ్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్. అలా ఉంటుందన్నమాట. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ గూగుల్ యాడ్స్ అసెట్స్ దట్ వీ హ్యావ్ ఇన్ ద గూగుల్ యాడ్స్ ఈకోసిస్టమ్ అనమాట. సో అవి ఏంటి అంటే దెర్ ఆర్ సెవెరల్ టైప్ ఆఫ్ అసెట్స్ అవైలబుల్ ఇన్ ద గూగుల్ యాడ్స్. సమ్టైమ్స్ నేను అసెట్స్ని ఎక్స్టెన్షన్స్ అని కూడా కాల్ చేస్తుంటా. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, అసెట్స్ అన్నా ఎక్స్టెన్షన్స్ అన్నా ఒకటే అనమాట ఈ పర్టికులర్ సినారియోలో. ఓకేనా. దెర్ ఆర్ సెవెరల్ టైప్ ఆఫ్ అసెట్స్ అవైలబుల్ ఇన్ ద గూగుల్ యాడ్స్. మనకు చాలా కైండ్ ఆఫ్ అసెట్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయి ఇవి కాకుండా ఇంకా అడిషనల్గా ఫ్యూ మోర్ కూడా ఉన్నాయన్నమాట. ఓకేనా. ఈచ్ అసెట్స్ సర్వీసెస్ స్పెసిఫిక్ పర్పస్ టు ఇంప్రూవ్ యాడ్ విజిబిలిటీ అండ్ యూజర్ ఇంటరాక్షన్. ఒక్కొక్క అసెట్ ఒకలా వర్క్ అవుతుందన్నమాట, ఒక్కొక్క దానికి ఒక యూనిక్నెస్ ఉంటుందన్నమాట. ఓకేనా. సో లెట్స్ ఎక్స్ప్లోర్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ వన్స్. దీస్ ఆర్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ అసెట్స్. ఒక్కొక్కటి ఒకలా వర్క్ అవుతుంది. సైట్ లింక్స్ ఒకలా వర్క్ అవుతాయి, కాల్ అసెట్స్ ఒకలా వర్క్ అవుతాయి, లొకేషన్ ఒకలా ఉంటుంది, లీడ్ ఫామ్ ఒకలా ఉంటుంది. ఓకేనా. ఒక్కొక్క దానికి ఒక యూనిక్నెస్ ఉంటుంది. సో సైట్ లింక్ అసెట్స్ ఏంటి అంటే యాడ్ అడిషనల్ క్లికబుల్ లింక్స్ టు స్పెసిఫిక్ పేజెస్ ఆన్ యువర్ వెబ్సైట్ అనమాట. సో సైట్ లింక్స్ యూజ్ చేసి యూ కెన్ షో సమ్ అడిషనల్ ఇంపార్టెంట్ యూఆర్ఎల్స్ అనమాట. ఇంపార్టెంట్ యూఆర్ఎల్స్ అలాంగ్ విత్ అవర్ టెక్స్ట్ యాడ్స్ అనమాట. ఓకేనా. సో కాల్ ఎక్స్టెన్షన్స్ అంటే ఏంటి అంటే వీ కెన్ షోస్ అవర్ బిజినెస్ ఫోన్ నెంబర్ అనమాట. సో మన బిజినెస్ ఫోన్ నెంబర్ మనం కాల్ అసెట్స్ యూజ్ చేసి మన బిజినెస్ ఫోన్ నెంబర్ చూపించామనుకోండి, ఒకవేళ యూజర్ ఇంట్రెస్టెడ్ అంటే జస్ట్ యాడ్ లెవెల్లోనే మన వెబ్సైట్ రాకుండా యాడ్ లెవెల్లోనే ఫోన్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఆర్ ఏబుల్ టు కాల్ అస్ అనమాట. లొకేషన్ అసెట్స్ అంటే మనకి ఏమైనా ఫిజికల్ స్టోర్ ఉందనుకోండి, సో జిఎంబి లింక్ మన లొకేషన్ మనం యాడ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. యాప్ అసెట్ అనుకోండి, అలాంగ్ విత్ ద వెబ్సైట్ మనకి ఏదైనా ఒక యాప్ కూడా ఉందనుకోండి, యూ కెన్ షో యాప్ యాజ్ వెల్ దేర్. సో ఒకవేళ మొబైల్లో ఓపెన్ చేశారనుకోండి, ఏమవుతుందంటే ఒకవేళ మొబైల్లో వాళ్ళు ఏదైనా సెర్చ్ చేసి ఆ పర్టికులర్ టైంలో మన యాడ్ కనిపించి ఆ యాడ్తో పాటు యాప్ అసెట్ కూడా కనిపించింది అనుకోండి, సో ఇఫ్ దే ఇంట్రెస్టెడ్ దే క్యాన్ డౌన్లోడ్ ఫ్రమ్ ద ఎస్సీఆర్పీ రిజల్ట్స్ ఓన్లీ అనమాట. ఓకేనా. కాల్ అవుట్ అసెట్స్ మనకి ఏదైనా సరే మన వెబ్సైట్లో కీ ఫీచర్ హైలైట్స్ ఉంటాయి కదా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి 100% ఆన్లైన్ అండ్ ₹0 వీఆర్ నాట్ ఈవెన్ ఛార్జింగ్ ఈవెన్ సింగిల్ రూపీ. దీస్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్ అనమాట. దీంతోపాటు తెలుగు అండ్ ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇస్తున్నాము, రికార్డెడ్ వీడియోస్ యాక్సెస్ ఉంటుంది, మోక్ ఇంటర్వ్యూస్కి మేము ప్రిపేర్ చేస్తాము, రిజ్యూమ్ బిల్డింగ్కి ప్రిపేర్ చేస్తాము. దీస్ ఆర్ అవర్ మెయిన్ key features అనమాట. ఆల్ దీస్ వీ కెన్ హైలైట్ ఇన్ ద కాల్ అవుట్ అసెట్స్. ఓకేనా. ప్రమోషన్ అసెట్స్ అంటే ఏంటి అంటే ఏదైనా సరే స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి కదా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కామర్స్ క్లయింట్స్ ఉంటారు, వాళ్ళు మేబీ డిస్కౌంట్ ఇస్తుంటారు, ఫ్లాట్ 20%, ఫ్లాట్ 30% ఆఫర్, లేకపోతే బై 2 get 1 అనేసి అట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆఫర్స్ ఇస్తుంటారు అనమాట. అలాంటి ఆఫర్స్ని కూడా వీ క్యాన్ ప్రమోట్ అనమాట బై యూజింగ్ ద అసెట్స్. ఓకే. వీ కెన్ షో దీస్
అండ్ లీడ్ ఫామ్ అసెట్ నేను చెప్పాను కదా ఇందాక, లీడ్ ఫామ్స్ కూడా మనము మన టెక్స్ట్ యాడ్స్కి టెక్స్ట్ యాడ్స్ ఎప్పుడైతే కనిపిస్తున్నాయో అప్పుడు అసెట్ బై యూజింగ్ ద లీడ్ ఫామ్ అసెట్ వీ కెన్ షో లీడ్ ఫామ్స్ యాజ్ వెల్. ఓకేనా, విత్ ఇన్ ద అక్కడ నుంచి మనం లీడ్స్ క్యాప్చర్ చేయొచ్చు అనమాట. ప్రైజ్ అసెట్స్ అయి ఉండొచ్చు, స్ట్రక్చర్డ్ స్నిప్పెట్ అసెట్ అయి ఉండొచ్చు. ఓకేనా, ప్రైజ్ అసెట్స్ అంటే ఏంటి అంటే యావరేజ్గా మన ప్రోడక్ట్ ప్రైస్ ఎంత ఉంది, సో అట్లా చూపించచ్చు అనమాట. ఓకేనా, స్ట్రక్చర్డ్ స్నిప్పెట్ అంటే హైలైట్ స్పెసిఫిక్ కేటగిరీ, మన దగ్గర ఏదైనా స్పెసిఫిక్ కేటగిరీస్ ఉన్నాయనుకోండి, లైక్ సర్వీసెస్ ఆర్ బ్రాండ్స్. మనము లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మన సినారియోలో ఏంటి అంటే రైట్, సో we are providing code, we are providing within the digital marketing course, we are providing the Google Ads course, Meta course, and the GMB course, and the website designing, WordPress designing course, right? So we can highlight all those things anamata. Okay, now we'll discuss about the each asset, how will work each asset. Okay, so site link asset ఏంటి అంటే ఇట్ విల్ అలౌ అడ్వర్టైజర్స్ టు యాడ్ సమ్ ఇంపార్టెంట్ క్లికబుల్ లింక్స్ అనమాట బిలో అవర్ మెయిన్ యాడ్, బిలో అవర్ టెక్స్ట్ యాడ్ అనమాట. మన టెక్స్ట్ యాడ్ కింద these site link assets helps us to add some important clickable links below our text ad అనమాట. ఓకేనా, సో థింక్ ఆఫ్ site link as a shortcuts. They help users find exactly what they are looking for without having to navigate through your home page. Okay, now let's say for example of site links for a shoe store. Let's say for example shoe related store undi, so people ఏదో సంథింగ్ దే సెర్చ్ ఫర్ రన్నింగ్ షూ. ఓకేనా, రన్నింగ్ షూ కోసం సెర్చ్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. సో ఆ పర్టికులర్ సినారియోలో మనం ఏం చూపించచ్చు యూజర్కి, సో మన హెడ్లైన్స్లో డిస్క్రిప్షన్లో ఎగ్జాక్ట్గా రన్నింగ్ షూ గురించి, లేకపోతే మన ప్రోడక్ట్ ప్రైస్ ఎంత ఉంది, లేకపోతే ఏమైనా ఆఫర్స్ ఉన్నాయి, వీ క్యాన్ హైలైట్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ ద హెడ్లైన్స్ అండ్ డిస్క్రిప్షన్స్. అలాంగ్ విత్ దేర్ వీ కెన్ షో సమ్ ఇంపార్టెంట్ URLs, ఇంపార్టెంట్ క్లికబుల్ లింక్స్ అండర్ అవర్ టెక్స్ట్ యాడ్ అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఒక యూజర్ రన్నింగ్ షూ అని కొడుతున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేయొచ్చు, ఒకవేళ ఆ పేజ్ మీద క్లిక్ చేస్తే వాళ్ళు జనరిక్ పేజ్కి పోతారు, వాళ్ళు మెన్ అయి ఉండొచ్చు, ఉమెన్ అయి ఉండొచ్చు. అప్పుడు మనం ఏం చేయొచ్చు, కాలర్ సెట్స్లో వీ కెన్ గివ్ లైక్ మెన్ రన్నింగ్ షూ అనేసి ఒక సైట్ లింక్ అసెట్ ఇవ్వచ్చు, ఉమెన్ రన్నింగ్ షూ అనేసి ఇంకో సైట్ లింక్ అసెట్ ఇవ్వచ్చు, ట్రయల్ రన్నింగ్ కలెక్షన్, లేకపోతే ఏదైనా సేల్ రన్ చేస్తుంటే సేల్స్ అప్ టు 40% ఆఫ్ అనేసి ఒక సైట్ లింక్ యాడ్ చేయొచ్చు. అప్పుడు ఏంటి అంటే లెట్స్ వాళ్ళు ఏ దాంతో అయితే మోర్ రిలివెంట్గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మనకాడ మన హెడ్లైన్స్ ఎలా ఉన్నాయి, ఓన్లీ రన్నింగ్ షూ గురించి మాట్లాడుతున్నాయి. ఇట్ మీన్స్ దట్ దే మైట్ ఎంటర్ దర్ ఓన్లీ రన్నింగ్ షూస్ లైక్. ఓకేనా, అప్పుడు మనము మన ఎక్స్టెన్షన్స్లో మెన్స్ రన్నింగ్ షూ, ఉమెన్స్ రన్నింగ్ షూ ఇలా ఇచ్చామనుకోండి. ఒకవేళ వాళ్ళు మెన్ అయితే ఎగ్జాక్ట్గా మెన్ రన్నింగ్ షూ మీద క్లిక్ చేసి వాళ్ళు మన యాడ్తో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. ఉమెన్స్ అయితే ఉమెన్స్తో ఉమెన్స్ ఎగ్జాక్ట్ క్లికబుల్ లింక్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి దే విల్ ల్యాండ్ ఇన్ టు ద ఉమెన్స్ రిలేటెడ్ పేజ్ అనమాట. ఒకవేళ ఇట్లా in this way we can show some important information, important clickable links, and that will be very relevant to the user anamata. Okay, now so minimum 4 site links are recommended. Okay, now minimum 4 and now we can create n number of site links, but minimum 4 and now mandatory and recommended. Okay, now so each site link must be unique and relevant. ఓకేనా, మనం ఇక్కడ ఏదైతే సైట్ లింక్స్ ఇస్తున్నామో సో డోంట్ గివ్ సేమ్. ఒకవేళ మనం సేమ్ సైట్ లింక్స్ యాడ్ చేస్తున్నాం అనుకోండి, సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యాడింగ్ మల్టిపుల్. ఓకేనా, సో యూనిక్నెస్ అన్నది ఉండాలన్నమాట, యూనిక్గా ఉండాలి, దాంతోపాటు రిలవెంట్గా ఉండాలి. క్లికబుల్ అండ్ మొబైల్ అండ్ డెస్క్టాప్. సో ఇవేంటి అంటే ఎవరైనా సరే యూజర్ క్లికబుల్ అనమాట. యూజర్ మొబైల్ డివైస్లో అయినా డెస్క్టాప్ డివైస్లో అయినా యూజర్ క్యాన్ క్లిక్ సైట్ లింక్స్ అనమాట. దిస్ ఇస్ హౌ ఇట్ విల్ వర్క్. ఓకేనా, సో ఇక్కడ ఏంటి అంటే సైట్ లింక్స్ క్రియేట్ చేసేటప్పుడు సో మనం వీ క్యాన్ గివ్ ద హెడ్లైన్ అనమాట. సో మెన్స్ రన్నింగ్ షూ అనేది ఏదైతే ఉందో అదే ఒక హెడ్లైన్ అనమాట, లింక్ టెక్స్ట్ అంటాం అనమాట మనం. ఇన్స్టెడ్ ఆఫ్ హెడ్లైన్ హియర్ వీ కాల్ దిస్ యాజ్ ఎ లింక్ టెక్స్ట్ అనమాట. దాంతోపాటు మనం 2 డిస్క్రిప్షన్స్ కూడా ఇవ్వచ్చు అనమాట, డిస్క్రిప్షన్ లైన్ 1, డిస్క్రిప్షన్ లైన్ 2. లింక్ టెక్స్ట్ యొక్క క్యార్ లిమిట్ వచ్చేసి 25 ఉంటుంది, డిస్క్రిప్షన్స్ది 35 ఉంటుంది అనమాట. సో కొన్నిసార్లు ఇట్ డిపెండ్స్ అనమాట, డిపెండ్స్ ఆ పర్టికులర్ టైంలో ఎస్సీఆర్పిలో స్పేస్ ఉంది అనుకోండి,
అప్పుడు మన అసెట్స్ చూపిస్తుంది. ఓకేనా, మెన్స్ రన్నింగ్ షూ మనం ఏమైతే సైట్ లింక్స్ ఇస్తామో ఆ సైట్ లింక్స్ కానీ లేకపోతే ఇంకా ఏమైనా అసెట్స్ ఇస్తే ఆ అసెట్స్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ లేదనుకోండి, ఓన్లీ హెడ్లైన్స్ డిస్క్రిప్షన్ మాత్రం మ్యాండేటరీ. మన యాడ్ చూసిన ప్రతిసారి హెడ్లైన్స్ డిస్క్రిప్షన్ చూపిస్తుంది, కానీ ఇట్స్ నాట్ మ్యాండేటరీ అనమాట. ప్రతిసారి చూపించాలని ఎలాంటి మ్యాండేటరీ లేదు ఫర్ ద అసెట్స్. ఓకేనా, లెట్స్ సే ఒకవేళ హెవీ స్పేస్ ఉందనుకోండి, అప్పుడు హెడ్లైన్స్ లింక్ టెక్స్ట్తో పాటు డిస్క్రిప్షన్స్ కూడా చూపిస్తుంది అనమాట. మనకి ప్రతి సైట్ లింక్కి లింక్ టెక్స్ట్ దాంతోపాటు డిస్క్రిప్షన్స్ కూడా చూపిస్తుంది. ఓకేనా, నా విల్ చెక్ ప్రాక్టికలీ హౌ వీ కెన్ క్రియేట్ ఇన్ ద గూగుల్ యాడ్స్. ఓకేనా, సో మన గూగుల్ యాడ్స్లో ఏంటి, మన గూగుల్ యాడ్స్లో ఎక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఎక్కడ ఉన్నాయి అసెట్స్. అసెట్స్ అనేసి మనకి ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ క్యాంపెయిన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అసెట్స్ అనేసి ఒకటి ఉంది అనమాట సపరేట్. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ ఇన్ని ఉన్నాయి మనకు. ఆల్ బిజినెస్ నేమ్ అసెట్ ఉంటుంది, బిజినెస్ లోగో అసెట్ ఉంటుంది, సైట్ లింక్స్, హెడ్లైన్స్, డిస్క్రిప్షన్స్, కాల్ అవుట్, లీడ్ ఫామ్, కాల్, స్ట్రక్చర్ షిప్, ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అసెట్స్ ఉంటాయి అనమాట. విల్ డిస్కస్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ రన్నింగ్ షూ రిలేటెడ్ అనుకోండి, వీ క్యాన్ క్రియేట్ లైక్ దిస్. ఎవరైనా సరే ఒక ఇలా రన్నింగ్ షూ అని ఎవరైనా సెర్చ్ చేస్తే వాళ్ళకి మెన్స్ రన్నింగ్ షూ, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ లింక్స్ రైట్, దే మైట్ ఇంటరాక్ట్. ఓకేనా, ఇలాంటివి క్రియేట్ చేయొచ్చు అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనది డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్. సో మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ ఆల్సో క్రియేట్ ద అసెట్స్. సో అసెట్స్ క్రియేట్ చేయాలంటే వీ నీడ్ టు క్లిక్ ఆన్ ద ప్లస్. After that we need to select exactly what we are creating. Right now we are planning to create site links, right? So we need to select the site links. Okay, click on the site link. ఇంకోటి ఇక్కడ ఏంటి అంటే మనకు ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. సో యాడ్ టు అకౌంట్ క్యాంపైన్ యాడ్ గ్రూప్. ఒకవేళ మన అకౌంట్ సెలెక్ట్ చేసుకొని సైట్ లింక్స్ యాడ్ చేసామనుకోండి, సో ఈ పర్టికులర్ గూగుల్ యాడ్స్ అకౌంట్లో ఎన్ని క్యాంపైన్స్ అయితే ఉన్నాయో అన్ని క్యాంపైన్స్కి యాడ్ అవుతుందన్నమాట ఈ సైట్ లింక్ అన్నది. లేదు నేను పర్టికులర్ క్యాంపైన్కి మాత్రమే యాడ్ చేయాలి అని అనుకున్నా అనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ మన క్యాంపైన్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనకు సెలెక్ట్ దట్ వీ నీడ్ టు సెలెక్ట్ దట్ ఎగ్జాక్ట్ క్యాంపైన్ అనమాట. లెట్స్ సే ఒక క్యాంపైన్ ఉందనుకోండి, యూ కెన్ సింప్లీ సెలెక్ట్. లెట్స్ సే 100 క్యాంపైన్స్లోంచి ఏదైనా ఒక క్యాంపైన్ సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, అప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఎగ్జాక్ట్ కరెక్ట్ క్యాంపైన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యాంపైన్ ఇట్లా సెలెక్ట్ చేసుకొని డన్ సెలెక్ట్ చేసుకుంటారు. అప్పుడు దాని మీనింగ్ ఏంటంటే ఈ క్యాంపైన్లో ఏవైతే యాడ్ గ్రూప్స్ ఉన్నాయో అన్ని యాడ్ గ్రూప్స్కి మనం క్రియేట్ చేసే సైట్ లింక్ కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. మన ఆ యాడ్ గ్రూప్స్లో ఏవైతే యాడ్స్ ఉన్నాయో ఆ యాడ్స్ చూపించినప్పుడు ఈ సైట్ లింక్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా క్రియేట్ చేయొచ్చు, మేబీ సైట్ లింక్స్. ఓకేనా, గూగుల్ యాడ్స్ అండ్ మెటా ట్రైనింగ్ ఇలా క్రియేట్ చేయొచ్చు. లర్న్ యాడ్స్ విత్ ఓకే, మేబీ డిస్క్రిప్షన్ learn with live project. సో ఇట్లా చేయొచ్చు అనమాట. సో మేబీ సైట్ ఇక్కడ ప్రతి దానికి ఫైనల్ URL కూడా మ్యాండేటరీ అనమాట. యూనిక్ ఫైనల్ URL ఇవ్వాలి. మన బిజినెస్లో ఏంటి అంటే సో వీ క్రియేటెడ్ ఓన్లీ 1 పేజ్ అనమాట. మార్కెటింగ్ సిన్స్ మనము గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా ఇన్ని రన్ చేస్తున్నా కూడా
సో సపరేట్ ఎగ్జాక్ట్గా గూగుల్ యాడ్స్కి ఇంకొక ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసి ఎగ్జాక్ట్గా డీటెయిల్గా గూగుల్ యాడ్స్లో మనం ఏమేమి నేర్పిస్తాము బ్రౌచర్ అలా కూడా డిజైన్ చేయొచ్చు మెటా యాడ్స్లో. ఇంకా అడిషనల్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో వీటిలో ఎగ్జాక్ట్గా ఏమేమి నేర్పిస్తాం అనేసి ఇండివిజువల్ ల్యాండింగ్ పేజెస్ క్రియేట్ చేయొచ్చు అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ ఐ జస్ట్ క్రియేటెడ్ ఓన్లీ దిస్ పేజ్ కాబట్టి సో వీ డోంట్ హ్యావ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పేజెస్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనం అసెట్స్ ఇచ్చేటప్పుడు ప్రతి ఏమైతే సైట్ లింక్స్ ఇస్తున్నామో ప్రతి సైట్ లింక్కి యూనిక్ యూఆర్ఎల్ ఇవ్వాలన్నమాట. సేమ్ యూఆర్ఎల్ ఇచ్చే తీసుకోదు. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది ఓకేనా, ఇది తీసుకోండి. మేబీ సైట్ లింక్స్ 2లో వీ క్యాన్ హైలైట్ సంథింగ్ లైక్ మోక్ ఇంటర్వ్యూస్ అండ్ ప్లేస్మెంట్స్. సో సో దీని మీనింగ్ ఏంటంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే మోక్ ఇంటర్వ్యూస్ ఎలా తీసుకుంటాము, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, వాటన్నిటికీ ఒక ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయొచ్చు అనమాట. ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసి వీ క్యాన్ యాడ్ హియర్ అనమాట. సైట్ లింక్స్లో యాడ్ చేసి అప్పుడు ఎవరైనా సరే ఒక యూజర్ ల్యాండింగ్ పేజ్లో ఈ సైట్ లింక్ చూసాడు అనుకోండి, సో దే గెట్ టు నో దట్ వన్స్ మనం క్లిక్ చేస్తే ప్లేస్మెంట్ సపోర్ట్ ఎలా ఉంటుంది, మోక్ ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతాయి, వీ క్యాన్ చెక్ దేర్ అనేసి ఇంటరాక్ట్ అయ్యే హై ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇదిగోండి ఇక్కడ ఇలా కనిపిస్తుంది మన యాడ్. ఓకేనా, మేబీ రెజ్యూమ్ ప్లస్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్. ఓకేనా, ఇలా ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, ఇదిగోండి మనము వెంటనే ఇచ్చేసరికి ఫైనల్ యూఆర్ఎల్ సేమ్ ఇచ్చేసరికి వెంటనే ఇక్కడ డూప్లికేట్ సైట్ లింక్ ఎక్స్టెన్షన్ వోంట్ అపియర్ ఇన్ యువర్ యాడ్స్ అని పడింది చూడండి. సో వీ క్యాన్ క్రియేట్ అనమాట. సో సపరేట్గా మోక్ ఇంటర్వ్యూస్కి ప్లేస్మెంట్స్కి ఒక పర్టికులర్ ఒక ల్యాండింగ్ పేజ్ డిజైన్ చేసి వీ క్యాన్ షో దీస్ కైండ్ ఆఫ్ సైట్ లింక్స్ విల్ ఇంక్రీజ్ ద ట్రస్ట్ అనమాట. మేబీ సైట్ లింక్స్ 3లో వీ క్యాన్ హైలైట్ కోర్స్ డీటెయిల్స్ అండ్ కరికులం. కోర్స్ డీటెయిల్స్ అండ్ డిస్క్రిప్షన్లో సంథింగ్ లైక్ వీ క్యాన్ హైలైట్ ఫుల్ డీటెయిల్స్ అండ్ సిలబస్ కవర్డ్. అండ్ ఇన్ ద ఫైనల్ యూఆర్ఎల్లో కూడా మనము ఈ పర్టికులర్ పేజ్కి రీడైరెక్ట్ చేయొచ్చు అనమాట. సో నేను ఫర్ నౌ జస్ట్ ర్యాండమ్గా ఇస్తున్నాను. సో ఏంటంటే ఈ లెవెల్లో యూనిక్గా ఉంటే ఈ పర్టికులర్ టైంకి తీసుకుంటుంది. ఒకవేళ ఎగ్జాక్ట్గా ఇలాంటి యూఆర్ఎల్ లేదు, సో అప్పుడు ఏం చేస్తుందంటే మనం ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ చేసి సేవ్ నొక్కిన తర్వాత గూగుల్ విల్ చెక్ అనమాట ఈ సైట్ లింక్స్ ఎగ్జాక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అనేసి. ఇప్పుడు ఏంది ఎగ్జాక్ట్గా ఈ ల్యాండింగ్ పేజ్ లేదు కదా, సో అప్పుడు ఈ సైట్ లింక్ అనేది డిసప్రూవ్ అయిపోతుంది, మనకు వర్క్ అవ్వదు అనమాట. డ్యూ టు ల్యాండింగ్ పేజ్ ఇష్యూ అనే రీజన్తో మనకు డిసప్రూవ్ అయిపోతుంది అనమాట. సో రియల్ టైంలో మనం ఏం చేయాలంటే వీ కెన్ క్రియేట్ అనమాట. సో మోక్ ఇంటర్వ్యూస్కి ప్లేస్మెంట్స్కి సపరేట్ ఒక ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసి వీ క్యాన్ రీడైరెక్ట్ దెమ్ టు ద పేజ్ అనమాట. సో మన యాడ్ కనిపించినప్పుడు మనకి ఇలాంటివి కనిపించాయంటే యూజర్స్కి ఇలాంటివి కనిపిస్తాయంటే దట్ విల్ బి మోర్ ఇంటరాక్టివ్ అనమాట దెన్ అవర్ యాడ్. సో ఇవి కూడా మనకు క్లికబులే కదా, యూజర్ క్లిక్ చేసి దే విల్ గెట్ టు నో హౌ మోక్ ఇంటర్వ్యూస్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ ద ప్లేస్మెంట్ సపోర్ట్. సో అలా ఉంటుందన్నమాట. ఓకేనా, మేబీ సైట్ లింక్ 4లో వీ క్యాన్ హైలైట్ లైక్ జాయిన్ అవర్ ఫ్రీ డెమో క్లాస్. అండ్ డిస్క్రిప్షన్లో వీ క్యాన్ హైలైట్ లైక్
book your book your free session book your free session now ఇలా హైలైట్ చేయొచ్చు అనమాట మనం. సో మనము సేమ్ ఒక ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయొచ్చు. ఒక ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసి డెమో క్లాస్ బుక్ చేసుకోవడం కోసం వీ క్యాన్ గివ్ దట్ యూఆర్ఎల్ హియర్ అనమాట రియల్ టైంలో. క్లిక్ ఆన్ ద సేవ్. ఓకేనా. ఇక్కడ ఏంటి అంటే ఇంకొకటి ఏంటి అంటే మనకు ఇవి మ్యాండేటరీ కాదనమాట. డిస్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో డిస్క్రిప్షన్స్ ఆర్ నాట్ మ్యాండేటరీ అనమాట. సో దీస్ ఆర్ జస్ట్ రికమెండెడ్ అంతేగాని మ్యాండేటరీ కాదనమాట. సైట్ లింక్ టెక్స్ట్ అనేది 100% మ్యాండేటరీ. సో లింక్ టెక్స్ట్ ఇవ్వకుండా వీ కాంట్ క్రియేట్. సో డిస్క్రిప్షన్స్ అన్నటివి మ్యాండేటరీ అనమాట. ఒకవేళ మనం ఇచ్చామనుకోండి చూపిస్తుంది. ఇలా చూపిస్తుంది అనమాట. కొన్నిసార్లు ఇక్కడ మనకి పర్టికులర్ సినారియోలో ఓన్లీ లింక్ టెక్స్ట్ చూపిస్తుంది, కానీ కొన్నిసార్లు ఏంటంటే డిస్క్రిప్షన్ కూడా చూపిస్తుంది అనమాట. ఓకేనా. మొబైల్లో ఇలాగ అనిపిస్తాయి. ఓకే. సో ఇలా క్రియేట్ చేయొచ్చు అనమాట. క్లిక్ ఆన్ ద సేవ్, యాడ్ డిస్క్రిప్షన్. Learn with live projects. Join now. సో మ్యాండేటరీ అడుగుతుంది అన్నమాట. సారీ, సో ప్రీవియస్గా ఆప్షనల్ అని చెప్పాను కదా. సో డిస్క్రిప్షన్స్ కూడా 2 డిస్క్రిప్షన్స్ మ్యాండేటరీగా అడుగుతుంది అనమాట. వీ నీడ్ టు గివ్ 2. ప్రీవియస్గా ఏంటంటే ఆప్షనల్ ఉండేది. సో హరీ అప్. book the demo class. Okay. book now. సో ఇప్పుడు క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసామంటే చూడండి, సో ఇవన్నీ పెండింగ్లో అండర్ రివ్యూలో ఉన్నాయన్నమాట. సో ఒకవేళ మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం ఏం చేసాము, రాంగ్ యూఆర్ఎల్స్ ఇచ్చాము. సో మనకు ల్యాండింగ్ పేజ్ లేదు కదా, సో ఇంకా డిజైన్ చేయలేదు. సో దట్స్ వై వీ గివెన్ ల్యాండింగ్ పేజ్. ఫర్ నౌ వీఆర్ డన్. ఓకేనా. దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు క్రియేట్ ద సైట్ లింక్ అసెట్స్. ఓకేనా. సో రియల్ టైంలో ఏమవుతుందంటే దీస్ ఆర్ అండర్ రివ్యూ కదా, సో ఆ లింక్స్ వర్క్ చేయవు. సో ఆబ్వియస్లీ ఆ లింక్స్ వర్క్ చేయలేదంటే గూగుల్ ఏం చేస్తుందంటే డిసప్రూవ్ చేసేస్తుంది అనమాట, డ్యూ టు ద unavailable landing page. Okay, now this is how site links this is how we need to create the site links. మన కైండ్ ఆఫ్ బిజినెస్ ఒకవేళ రన్నింగ్ షో అనుకోండి, మేబీ we can create like this. Okay, now the main agenda is like we need to show we are able to show some important clickable links beneath our text ad అనమాట. సో ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్ వచ్చేసి కాల్ అసెట్స్ అనమాట. వీ కెన్ ఆల్సో షోస్ అవర్ బిజినెస్ ఫోన్ నెంబర్ అలాంగ్ విత్ అవర్ టెక్స్ట్ యాడ్ అనమాట. వెన్ సమ్మన్ సీస్ యువర్ యాడ్ అండ్ వాంట్స్ టు కాల్ యూ ఇమీడియట్లీ, దే కెన్ జస్ట్ ట్యాప్ ద ఫోన్ నెంబర్, జస్ట్ దే విల్ క్లిక్ ఆన్ ద ఫోన్ సింబల్ అండ్ దే విల్ కాల్ అనమాట. వాళ్ళ వెబ్సైట్కి విజిట్ చేయాల్సినంత అవసరం కూడా లేదనమాట. ఓకేనా. సో ఇలాగ అనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకు స్క్రీన్ షాట్లో ఉంది కదా, ఇలాగ అనిపిస్తుంది అనమాట. సో ఫీచర్స్ వచ్చేసి షో ఫోన్ నెంబర్, క్లికబుల్ ఆన్ ద మొబైల్, విజిబుల్ ఆన్ ద డెస్క్టాప్. సో డెస్క్టాప్లో వీ కాంట్ క్లిక్ కదా, సో మొబైల్లో నాన్ క్లికబుల్, మనకు డెస్క్టాప్లో నాన్ క్లికబుల్, మొబైల్లో క్లికబుల్ అనమాట. సో మొబైల్లో వచ్చేసి వాళ్ళకి ఇట్లా ఫోన్ సింబల్ కనిపిస్తుంది. జస్ట్ ఎగ్జాక్ట్గా ఫోన్ సింబల్ మీద క్లిక్ చేయగానే వాళ్ళ డైల్ ప్యాడ్ ఓపెన్ అయ్యి కాల్ వస్తుంది అనమాట ఫ్రమ్ ద యాడ్ నుంచి డైరెక్ట్గా. ఓకేనా. సో బెస్ట్ సూటబుల్ ఫర్ లోకల్ సర్వీసెస్కి చాలా బెస్ట్ యూస్ఫుల్ అనమాట. రెస్టారెంట్స్ కానీ, రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ, హాస్పిటల్స్ కానీ చాలామంది యూస్ చేస్తూ ఉంటారనమాట. సో ఫోన్ నెంబర్. ఓకేనా. సో ఈ కాల్ అసెట్స్ ఎలా క్రియేట్ చేయాలంటే ఐ విల్ షో యూ. సో ప్లస్ మీద క్లిక్ చేయండి, కాల్ మీద క్లిక్ చేయండి. సో తర్వాత హియర్ వీ నీడ్ టు సెలెక్ట్ ద
కంట్రీ కోడ్ అనమాట, మన కంట్రీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియా, ఓకేనా. సో ఆఫ్టర్ దట్ we need to select the phone number as well. We need to select the phone number as well, okay. సో ఇలా మనం సెలెక్ట్ చేసుకున్నామంటే ఇలా మన ఫోన్ నెంబర్ కూడా ఇలా కనిపిస్తున్నట్టు. ఎవరైనా ఒకవేళ కాల్ చేయాలనుకుంటే దే కెన్ డైరెక్ట్లీ కాల్ ఫ్రమ్ ద ఎస్ఆర్పి రిజల్ట్స్ పేజ్ ఇట్ సెల్ఫ్. ల్యాండింగ్ పేజ్ కూడా రానవసరం లేదనమాట. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటి అంటే యూస్ అకౌంట్ సెట్టింగ్స్. ఓకే, అబౌట్ దిస్ విల్ డిస్కస్ లేటర్. సో అడ్వాన్స్ ఆప్షన్స్ ఏంటంటే ఎగ్జాక్ట్గా ఏ టైంలో చూపించాలి మన ఫోన్ నెంబర్ అన్నది, ఓకేనా. సో ఇక్కడ ఏంటి అంటే ఇంకోటి కొన్ని ఉంటాయి కదా, సినారియో ఉంటుంది. సో ఓకే, వెబ్సైట్స్ లేకపోతే ఏఐ టూల్స్ అయితే ఇవి ఎప్పుడు 24 hours వర్క్ అవుతూ ఉంటాయి, ఓకేనా. మనం 24 hours జస్ట్ వేకప్లో ఉండలేము కదా, చాలామంది నిద్రపోతూ ఉంటారు. సో ఇలా ఉంటుందని పర్సనల్ వర్క్లో ఉంటారు, మేబీ కాల్ లిఫ్ట్ చేయలేరు. సో అలాంటి సినారియోలో అలాంటి వాళ్ళ కోసం అనేసి గూగుల్ ఏం చేసింది అంటే ఇక్కడ కూడా మనకు షెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట, ఏ టైంలో మాత్రం మన ఫోన్ కాల్ ఎక్స్టెన్షన్స్ కనపడాలి అనేసి. సో మన సేల్స్ టీమ్ ఏ టైంలో అయితే అవైలబుల్లో ఉంటారో ఎగ్జాక్ట్గా ఆ టైం మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ, ఓకేనా. ఇన్స్టెడ్ ఆఫ్ సెలెక్టింగ్ 24 hours సెలెక్ట్ చేసుకునే బదులు యూ కెన్ సెలెక్ట్ ద పీపుల్ వర్కింగ్ టైం అనమాట. ఏ టైంలో అయితే మన సేల్స్ టీమ్ వర్క్ చేస్తున్నారో ఆ టైంలో మాత్రం సెలెక్ట్ చేసుకున్నారంటే ఆ టైంలో మాత్రమే కనిపిస్తుంది అనమాట యూజర్స్కి. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం 24 hours పెట్టామనుకోండి, యూజర్స్ కాల్ చేస్తున్నారు, మనం కాల్ లిఫ్ట్ చేయట్లేదంటే దట్ విల్ బి బ్యాడ్ ఇంప్రెషన్ అనమాట, యూజర్స్కి బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది. సో ట్రై టు కీప్ అవర్ సేల్స్ టీమ్ అవైలబుల్ hours, ఓకే. ఫర్ నౌ జస్ట్ ఐఎమ్ సెలెక్టింగ్ 24 hours. క్లిక్ ఆన్ ద సేవ్. ఇక్కడ ఏముండదు మనకి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 8 AM నుంచి మేబీ ఓకేనా 7:30 PM వరకు మన సేల్స్ టీమ్ అవైలబుల్ ఉంటారు. లేకపోతే సేల్స్ టీమ్ లేకపోతే మనం అవైలబుల్ ఉంటాం అనుకోండి, ఈ పర్టికులర్ మనం ఏ టైంలో అయితే అవైలబుల్ ఉంటామో ఫోన్ తీసుకోవడానికి ఆ టైం సెలెక్ట్ చేసుకున్నామంటే ఆ టైంలో మాత్రమే కాల్ అసెట్ చూపిస్తుంది అనమాట. తర్వాత క్లిక్ ఆన్ ద సేవ్ చేసామనుకోండి మనకు కాల్ అసెట్ కూడా క్రియేట్ అయిపోతుంది ఇలా. దీస్ ఆర్ వెరీ ఈజీ అనమాట, ఓకేనా. సో మన లెవెల్ వచ్చేసి అకౌంట్ లెవెల్ యాడ్ చేసాము, ఓకేనా. సో ఈ అకౌంట్లో ఎన్ని క్యాంపెయిన్స్ అయితే ఉన్నాయో, లెట్సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికైతే ఒక క్యాంపెయిన్ ఉంది, లెట్సే ఫ్యూచర్లో 100 క్యాంపెయిన్స్ క్రియేట్ చేసినా 2000 క్యాంపెయిన్స్ క్రియేట్ చేసినా కూడా అన్ని క్యాంపెయిన్స్కి అప్లికబుల్ అయిపోతుంది అనమాట బై డిఫాల్ట్గా. ప్రతి క్యాంపెయిన్కి మాన్యువల్గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా. దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు క్రియేట్ ద కాల్ అసెట్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి లొకేషన్ అసెట్. లొకేషన్ అసెట్ అంటే ఏంటి అంటే సో మన బిజినెస్ జిఎంబి లిస్టింగ్ యూజ్ చేసి మన లోకల్లో మనం ఏదైనా బిజినెస్ రన్ చేస్తుంటే ఆ షాప్ లొకేషన్ జిఎంబిలో మనం లిస్టింగ్ చేస్తాం కదా. సో ఎగ్జాక్ట్గా ఆ లొకేషన్ కూడా మనము మన సెర్చ్ యాడ్స్లో చూపించవచ్చు అనమాట. ఎగ్జాక్ట్గా మన స్టోర్ లొకేషన్ ఎక్కడ ఉంది అనేసి వీ క్యాన్ లింక్ దట్ జిఎంబి లోకల్ లిస్టింగ్ ఇన్ ద గూగుల్ యాడ్స్. మనం లింక్ చేసామనుకోండి, అప్పుడు లింక్ చేసి మనం అసెట్ క్రియేట్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఎగ్జాక్ట్గా చూపిస్తుంది అనమాట. మన సెర్చ్ యాడ్ కనిపించినప్పుడు మన లోకల్ లిస్టింగ్ కూడా కనిపిస్తుంది అనమాట. సో అప్పుడు ఒకవేళ యూజర్స్ మన స్టోర్కి విజిట్ అవ్వాలనుకోండి, సింపుల్గా మన యాడ్ లెవెల్ నుంచి అక్కడ డైరెక్షన్స్ అనే ఆప్షన్ వస్తుంది, అక్కడ నుంచి క్లిక్ చేసి మన స్టోర్ విజిట్ చేయొచ్చు అనమాట. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద లోకల్ బిజినెసెస్. ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద లోకల్ బిజినెసెస్ అండ్ లోకల్ క్లినిక్స్ ఉంటాయి కదా వాటికి, లోకల్ జిమ్స్కి, రెస్టారెంట్స్, రిటైల్ స్టోర్స్, వీటన్నిటికీ చాలా ఇంపార్టెంట్ అనమాట లోకల్ దిస్ లొకేషన్ అసెట్, ఓకేనా. బై యూజింగ్ లొకేషన్ అసెట్ వీ కెన్ షోస్ అవర్ బిజినెస్ లొకేషన్ అలాంగ్ విత్ అవర్ టెక్స్ట్ యాడ్ అనమాట. దిస్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ అనమాట. ఎవరైతే మన లొకేషన్ విజిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అనమాట. సో మన టెక్స్ట్ యాడ్తో పాటు వెంటనే కింద లొకేషన్ కూడా చూపిస్తుంది, వాళ్ళు వెంటనే క్లిక్ చేసి లొకేషన్ రీచ్ అయిపోవచ్చు అనమాట.
సో ఇంక్రీజ్ స్టోర్ విజిట్స్, దీనివల్ల చాలా హెల్ప్ఫుల్ ఉంది. స్టోర్ విజిట్స్ మనకు ఇంప్రూవ్ అయ్యే చాలా ఇంప్రూవ్ అవుతాయి. బిల్స్ క్రెడిబిలిటీ, ఓకేనా. సో లొకేషన్ అసెట్ ఎలా క్రియేట్ చేయాలి అంటే, సో వీ నీడ్ టు క్లిక్ ఆన్ ద ప్లస్. సో ఇక్కడ మనకి లొకేషన్ ఉంది కదా, సో వీ నీడ్ టు క్లిక్ ఆన్ దట్ లొకేషన్. దాని తర్వాత అవర్ లొకేషన్స్. సో అవర్ లొకేషన్స్ అంటే అవర్ లొకేషన్, సెలెక్ట్ ద లొకేషన్ టైప్ యూ వాంట్ టు అడ్వర్టైజ్. సో డిఫరెన్స్ ఏంటి అని చెప్తా. అవర్ లొకేషన్స్ అంటే ఏంటి, అఫిలియేట్ లొకేషన్ మనకి 2 చూపిస్తున్నాయి కదా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ అని చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ గో విత్ ద అవర్ లొకేషన్స్ అండ్ కంటిన్యూ. చూడండి, సో ఇక్కడ మెయిన్ ఏంటి అంటే సెలెక్ట్ ద బిజినెస్ ప్రొఫైల్ మేనేజర్ అకౌంట్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మన జీమెయిల్ ఐడి ఏంటి, adlearners123@gmail.com కదా. సో ఇక్కడ ఏంటి అంటే మన జిఎంబి కూడా దీంతోనే ఈ ఎగ్జాక్ట్గా ఈ మెయిల్ ఐడితోనే క్రియేట్ అయి ఉండాలన్నమాట. సో అప్పుడు ఏంటి అంటే ఇక్కడ బై డిఫాల్ట్గా మనకు చూపిస్తుంది. సో దెర్ ఈజ్ ఇక్కడ 1 లొకేషన్ అని చూపిస్తుంది కదా, ఎగ్జాక్ట్గా ఇదే మెయిల్ ఐడితో ఒక లొకేషన్, ఒక జిఎంబి లిస్టింగ్ ఉంది. సో దాన్ని మనం యాడ్ చేయాలని చూపిస్తుంది, ఓకేనా. ఒకవేళ మనం ఈ మెయిల్ ఐడితో ఎగ్జాక్ట్గా ఈ మెయిల్ ఐడితోనే క్రియేట్ చేసిన జిఎంబి లిస్టింగ్ కోసం చూస్తున్నాం అనుకోండి, దెన్ వీ నీడ్ టు క్లిక్ కంటిన్యూ. లేకపోతే రిక్వెస్ట్ యాక్సెస్ టు అనదర్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అది వేరే మెయిల్ ఐడితో క్రియేట్ అయ్యి ఉంది, ఓకేనా. సో మేబీ ఈ మెయిల్ ఐడితో కాక వేరే మెయిల్ ఐడితో క్రియేట్ అయింది. ఆ పర్టికులర్ సినారియోలో ఏంటంటే ఎగ్జాక్ట్గా ఆ మెయిల్ ఐడి మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఆ మెయిల్ ఐడి మనం ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ కొట్టామనుకోండి, అప్పుడు వాళ్ళకి రిక్వెస్ట్ వెళ్తుంది అనమాట. ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏమైతే మనం కొత్త మెయిల్ ఐడి ఇస్తున్నామో ఆ మెయిల్ ఐడి పర్సన్కి రిక్వెస్ట్ వెళ్తుంది. సో మేబీ Adlearners agency is trying to get access for your GMB profile to add into their Google Ads account అనేసి రిక్వెస్ట్ పోతుంది. వన్స్ వాళ్ళు అప్రూవ్ చేశారు అనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ వాళ్ళ లిస్టింగ్ ఇక్కడ చూపిస్తుంది అనమాట, ఓకేనా. అలా అనమాట. ఫర్ నౌ Adlearners మనం ఆల్రెడీ లిస్టింగ్ కూడా క్రియేట్ చేసాము. సో కాబట్టి అందుకని ఇక్కడ లొకేషన్ చూపిస్తుంది. విల్ యాడ్ అవర్ ఓన్ బిజినెస్ లిస్టింగ్, ఓకే. క్లిక్ ఆన్ ద కంటిన్యూ, క్లిక్ ఆన్ ద సేవ్, అంతే అనమాట. ఎక్కడుంది ఇది, ఇదిగోండి లొకేషన్ అసెట్ వచ్చేసింది అనమాట. యాడ్ టు బై డిఫాల్ట్ అకౌంట్ లెవెల్లో యాడ్ అయిపోయింది. మనం వద్దు రిమూవ్ చేయాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా రిమూవ్ చేసేయచ్చు అనమాట, ఓకేనా. దిస్ ఈస్ హౌ ద లొకేషన్ ఎక్స్టెన్షన్ విల్ వర్క్. సో ఇప్పుడు ఏంటంటే మనకు యూజర్స్కి చూపిస్తుంది అనమాట. ఎవరైనా సరే మన టెక్స్ట్ యాడ్తో పాటు లొకేషన్, మన బిజినెస్ లొకేషన్ కూడా చూపిస్తుంది అనమాట. మన ఆఫీస్ ఎగ్జాక్ట్గా మన ఆఫీస్ ఏ ఏరియాలో ఉంది అనేసి కూడా చూపిస్తుంది అనమాట. కానీ దిస్ ఈస్ హౌ లొకేషన్ అసెట్ విల్ వర్క్. ఎగ్జాక్ట్గా ఒక బిజినెస్ అనే కాదు, లెట్స్ సే లోకల్ స్టోర్స్ ఉంటాయి, జిమ్ రిలేటెడ్ బిజినెస్ ఉంటాయి, వాళ్ళ బిజినెస్ని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. అలాంగ్ విత్ ద టెక్స్ట్ యాడ్స్ వాళ్ళ స్టోర్ ఎక్కడుంది, స్టోర్ లొకేషన్ ఎక్కడుంది అనేసి కూడా వాళ్ళు చూపించుకోవచ్చు అనమాట. ఒక జిఎంబి ఎలానో జిఎంబి లిస్టింగ్ క్రియేట్ చేస్తారు వాళ్ళుండే జిమ్ ప్లేస్ ఉండే ప్లేస్కి. సో ఆ లిస్టింగ్ మనం ఇక్కడ యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ద యూజర్స్ ఆర్ ఏబుల్ టు సీ ద స్టోర్ లొకేషన్ యాజ్ వెల్ అలాంగ్ విత్ ద టెక్స్ట్ యాడ్. సో నెక్స్ట్ వచ్చేసి యాప్ అసెట్ అనమాట. సో యాప్ అసెట్స్ అలౌ అడ్వర్టైజర్ టు ప్రమోట్ దేర్ మొబైల్ అప్లికేషన్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద యాడ్స్. సో బై ఎగ్జాక్ట్గా లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం అడ్వర్టైజ్ చేసే అడ్వర్టైజర్స్కి ఒకవేళ మొబైల్ అప్లికేషన్ ఉంది అనుకోండి, సో దెన్ వీ క్యాన్ ఆల్సో ప్రమోట్ దేర్ మొబైల్ అప్లికేషన్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద యాడ్స్ అనమాట. మన టెక్స్ట్ యాడ్స్ నుంచి డైరెక్ట్గా వాళ్ళ మొబైల్ అప్లికేషన్ కూడా మనం ప్రమోట్ చేయొచ్చు అనమాట. సో వేర్ యూజర్స్ క్యాన్ క్లిక్ ద అసెట్ అండ్ దే ఆర్ రీడైరెక్ట్ టు ద గూగుల్ ప్లే స్టోర్, ఓకేనా. సో ఇక్కడ ఇది వచ్చేసి మన ఓన్లీ మొబైల్లో మాత్రమే కనిపిస్తాయి అన్నమాట యాప్ అసెట్స్, ఓకేనా. యూజర్స్ ఆర్ డైరెక్ట్లీ ఏబుల్ టు ఇన్స్టాల్ ద యాప్, ఓకేనా. సో మన యాప్ అసెట్, మన యాప్ అడ్వర్టైజర్స్ యొక్క యాప్ అక్కడ కనిపిస్తుంది. వన్స్ దే క్లిక్ ఆన్ దట్ దే విల్ రీడైరెక్ట్ టు ద గూగుల్ ప్లే స్టోర్
ఆఫ్టర్ దట్ ఫ్రమ్ దేర్ దే ఆర్ ఏబుల్ టు ఇన్స్టాల్ అనమాట. ఓకేనా, దిస్ ఈస్ హౌ ఇట్ విల్ వర్క్. ఇలా చూపించచ్చు అనమాట మనము. ఓకేనా, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ డెలివరీ యాప్ ఉంది, అలా మన హెడ్లైన్స్ డిస్క్రిప్షన్స్ ఇలా కనిపిస్తుంటాయి, దాంతోపాటు డిస్క్రిప్షన్ ఇలా కనిపిస్తుంటాయి. దాంతోపాటు ఒకవేళ అడిషనల్గా వాళ్ళకి ఏమన్నా యాప్ కూడా ఉంది అంటే by using the assets we can show their app as well along with our text ad. ఒకవేళ ఎవరన్నా ఇలా చూసారనుకోండి, వాళ్ళకి ఇంట్రెస్టెడ్ ఉంటే దే విల్ ఇమీడియట్లీ ఇన్స్టాల్ అనమాట. సో ఏంటి అంటే మనము గూగుల్ ప్లే స్టోర్లో దొరికే గూగుల్ ప్లే స్టోర్లో దొరికే అప్లికేషన్స్, ఇంకా యాప్ స్టోర్లో దొరికే iOS డివైజెస్ రిలేటెడ్ అప్లికేషన్స్ రెండు మనం ప్రమోట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో ఏదైనా సరే ఆండ్రాయిడ్ రిలేటెడ్ మనం అప్లికేషన్స్ మనం ప్రమోట్ చేస్తే అప్పుడు మన యాడ్స్ వచ్చేసి అప్పుడు ఆ పర్టికులర్ అప్లికేషన్ ఓన్లీ ఆండ్రాయిడ్ డివైజెస్లో కనిపిస్తుంది అనమాట. ఏమైనా యాపిల్ ప్లే స్టోర్లో రిలేటెడ్ దొరికే అప్లికేషన్స్ మనం ప్రమోట్ చేస్తుంటే ఓన్లీ యాపిల్ డివైజెస్లో కనిపిస్తుంది అనమాట. ఓకేనా, పర్ఫెక్ట్ ఫర్ బిజినెసెస్ హూ వాంట్ టు డ్రైవ్ యాప్ డౌన్లోడ్స్. ఓకేనా, నెక్స్ట్ యాప్. సో ఇక్కడ ఎగ్జిక్యూషన్ వచ్చేసి ఇలా చేయొచ్చు అనమాట. క్లిక్ ఆల్. సో ఇక్కడ ప్లస్ నొక్కండి, యాప్ అసెట్. సో ఇక్కడ మనం లెవెల్ కూడా సెలెక్ట్ చేసుకొని ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ ప్లాట్ఫామ్ ఏ ఎగ్జాక్ట్గా అప్లికేషన్ నేమ్ ఏంటి అని అడుగుతుంది అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ అప్పుడు మనం బిజినెస్ ఓనర్ అడుగుతాం అనమాట, ఎగ్జాక్ట్గా మీ అప్లికేషన్ నేమ్ ఏమని ఉంది ప్లే స్టోర్లో అనేసి. సో ఆ అప్లికేషన్ నేమ్ ఏమైతే ఉందో ఇక్కడ మనం సెర్చ్ చేసి ఎగ్జాక్ట్గా అప్లికేషన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఓకే నార్మల్గా జొమాటో అని సెర్చ్ చేస్తున్నా. ఇదిగోండి జొమాటో ఫుడ్ డెలివరీ డైనింగ్. ఓకేనా, లింక్ టెక్స్ట్ ఇవ్వచ్చు మనము. డౌన్లోడ్ ద యాప్. Download and get instant get 20% off now. మన క్యార్ లిమిట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఇక్కడ ఓన్లీ 25% ఉంది, 25 క్యార్ లిమిట్ ఉంది, ఇక్కడ 26 అవుతుంది. యూ క్యాన్ రైట్ లైక్ దిస్, డౌన్లోడ్ అండ్ గెట్ 20% ఆఫ్ అనేసి. ఓకేనా, నౌ ఓకే సరిపోతుంది. సో ఇలా చేయొచ్చు అనమాట మనం. సేవ్. ఇప్పుడు అకౌంట్ లెవెల్లో అన్ని క్యాంపెయిన్స్కి అకౌంట్ లెవెల్ యాడ్ చేసాం కదా, అప్పుడు అన్ని క్యాంపెయిన్స్కి చూపిస్తుంది అనమాట. ఇది అన్ని క్యాంపెయిన్స్లో ఎప్పుడైతే మన యాడ్ కనిపిస్తుందో అప్పుడు మన యాప్ కూడా కనిపించే ఛాన్సెస్ ఉందన్నమాట. లెట్స్ సే మనం వర్క్ చేసే క్లయింట్కి యాప్ కూడా ఉందనుకోండి. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ ప్రమోట్. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి కాల్అవుట్. సో కాల్అవుట్ అసెట్స్ అలౌ అడ్వర్టైజర్స్ టు హైలైట్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్. మన ప్రోగ్రామ్ నుంచి ఏమైతే ఇంపార్టెంట్ ఫీచర్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నామో సో వీ క్యాన్ షో దోస్ ఇంపార్టెంట్ ఫీచర్స్ along with our text ad anamata. Things of callout is a quick selling points, important features. For example, they tell customers what they should choose you over the competitors. The main important features anamata, మన మెయిన్ ఏమేమి అడ్వాంటేజెస్ ఏమేమి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నాము ఇన్స్టెంట్గా అనేసి వీ కెన్ యాడ్ సమ్ మెయిన్ ఇంపార్టెంట్ కీ ఫీచర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాల్ అసెట్స్ అనమాట. ఓకేనా, మేబీ ఫ్రీ డెలివరీ కానీ, 24/7 కస్టమర్ సపోర్ట్, ఈజీ రిటర్న్స్, బెస్ట్ ప్రైస్ గ్యారంటీ, సర్టిఫైడ్ ఎక్స్పర్ట్స్, సేమ్ డే సర్వీస్. ఓకేనా, ఇలా ఉంటుంది అనమాట. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఇమేజెస్లో చూస్తున్నాం కదా, లెట్స్ ఎలక్ట్రానిక్ స్టోర్ రిలేటెడ్ ఇలా కనిపిస్తాయి అనమాట మన యాడ్స్. ఓకేనా, దీస్ ఆర్ నాట్ క్లికబుల్ అనమాట. ఓకేనా, నాన్ క్లికబుల్. కాల్అవుట్స్ ఆర్ టెక్స్ట్ ఓన్లీ ఆర్ నాన్ క్లికబుల్. అండ్ మినిమమ్ వీ నీడ్ టు గివ్ అట్లీస్ట్ 3 అనమాట. 3 ఫర్ బెస్ట్ రిజల్ట్స్. ఇంకోటి ఏంటంటే మన మొబైల్ డివైస్లో కనిపిస్తాయి, డెస్క్టాప్ డివైజెస్లో, బోత్ డివైజెస్లో కనిపిస్తాయి. దీస్ ఆర్ నాట్ క్లికబుల్ అనమాట. ఓకే,
సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ కనుకోండి, వీ క్యాన్ గివ్ ఫర్ ఒకవేళ మన ప్రోగ్రామ్ కనుకోండి, మనము మెయిన్ ఫీచర్స్ ఏం ప్రొవైడ్ చేస్తున్నాము, 100% ఆన్లైన్. ఓకేనా, వీఆర్ ఛార్జింగ్ ఈవెన్ ₹0. సో ₹0 ప్రోగ్రామ్ తెలుగులో ఇంగ్లీష్లో ట్రైనింగ్ ఇస్తున్నాము, అది ఒక మెయిన్ ఫీచర్. రికార్డెడ్ వీడియోస్ యాక్సెస్ ఇస్తాము, అది ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్. దాంతోపాటు మోక్ ఇంటర్వ్యూస్, రిజ్యూమే బిల్డింగ్, ఇవన్నీ మనం చూసుకుంటాం అనమాట. దీస్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ అనమాట, వీ కెన్ హైలైట్. ఓకేనా, సో నా విల్ ట్రై టు క్రియేట్ కాల్ అసెట్స్. సో జస్ట్ క్రియేట్ ద ప్లస్ కాల్ అవుట్ అసెట్. అకౌంట్ లెవెల్ సేమ్, అకౌంట్ లెవెల్లో క్యాంపెయిన్ ఏ లెవెల్లో యాడ్ చేయాలంటే ఆ లెవెల్లో మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ ఇక్కడ ఏముంది, 100% ఆన్లైన్. ఓకేనా, అంతే. మనకు రికార్డెడ్ వీడియో యాక్సెస్, ఓకేనా, ఇలా ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, మాక్ ఇంటర్వ్యూస్. సో ఇలా కనిపిస్తాయి అనమాట. సో ఇవి ఎక్కడ కనిపిస్తాయి అంటే మన డిస్క్రిప్షన్ 1-2 ఉంది కదా, డిస్క్రిప్షన్ 1-2 తర్వాత ఇలా కనిపిస్తాయి అనమాట. 100% ఆన్లైన్ ఇలా కనిపిస్తే దీని మీనింగ్ ఏంటంటే కాల్ అవుట్. సో ఇవేంటంటే డిస్క్రిప్షన్లో మెర్జ్ అయిపోయినట్టు ఉంటుంది. సో కొన్నిసార్లు మనం అసలు ఫైండ్ అవుట్ చేయలేమన్నమాట. సో ఇది కూడా మనం డిస్క్రిప్షనే అనుకుంటాం అనమాట. సో అలా ఉంటుంది. దిస్ ఈజ్ వేర్ కాల్ అవుట్స్ విల్ అపియర్. ఒకవేళ రియల్ టైంలో చూస్తామంటే ఒక్క నిమిషం, లెట్ మీ ట్రై. 3B HK ఫ్లాగ్స్. చూడండి ఇప్పుడు సైట్ లింక్స్ చూడండి. సైట్ లింక్స్లో లింక్ టెక్స్ట్ వచ్చింది. లింక్ టెక్స్ట్తో పాటు ఈ పర్టికులర్ టైంలో మనకి డిస్క్రిప్షన్స్ కూడా చూపించింది అనమాట. ఓకేనా, సైట్ లింక్స్, డిస్క్రిప్షన్స్ మనం మినిమం 4 అన్ని ఇవ్వాలి. ఇక్కడ వీళ్ళు 5 ఈ టైంలో ఎంత ఇలా ఒక యాడ్ ఇలా కనిపించింది అంటే ఒక యూజర్కి ఎంత ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నామో చూడండి. అలాంగ్ విత్ ద మెయిన్ టెక్స్ట్, హెడ్లైన్స్ అండ్ డిస్క్రిప్షన్స్తో పాటు వీఆర్ ఏబుల్ టు షో మల్టిపుల్ ఇంపార్టెంట్ లింక్స్ అనమాట. ఓకేనా, సో ఎంత రిలివెంట్గా ఉంది. సో క్లికింగ్ ఛాన్సెస్ చాలా హై ఉంటాయి అన్నమాట. దట్స్ వై సైట్ లింక్ అసెట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో టు షో ద అడిషనల్ ఇన్ఫర్మేషన్, దాంతోపాటు మన క్వాలిటీ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది, క్లికింగ్ రేషియో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకేనా, సో నౌ వీఆర్ చెకింగ్ ఫర్ ద కాల్ అవుట్ సైట్. ఈ యాడ్స్లో ఏం లేవు. సో ఇవి మళ్ళీ అగైన్ సైట్ లింక్స్ అనమాట. ఒక్కొక్కసారి ఒకలాగా అనిపిస్తుంది అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ SERPలో స్పేస్ ఉంది అని గూగుల్ ఫీల్ అవుతే దెన్ ఇట్ విల్ షో అలాంగ్ విత్ ద టైటిల్ డిస్క్రిప్షన్తో పాటు సైట్ లింక్స్ కూడా చూపిస్తుంది అనమాట. కొన్నిసార్లు ఇలా చూపిస్తుంది, ఇలా సింపుల్గా చూపిస్తుంది. లేదు కొన్నిసార్లు హై స్పేస్ చాలా ఉంది అంటే అలా ఆ సైట్ లింక్ టెక్స్ట్తో పాటు డిస్క్రిప్షన్స్ కూడా చూపిస్తుంది అనమాట ఇలాగా. సో ఈ బుక్ నౌ క్లోజ్ IT హబ్స్ ఉంది కదా, సో మేబీ ఈ రెండు వీళ్ళు కాల్ అవుట్ లాగా ఇచ్చినట్టున్నారు. ఓకే, సో విల్స్ ట్రై అగైన్. ఇవ్వండి ఇప్పుడు ఇలాగ అనిపిస్తుంది సైట్ లింక్. So for example we'll see HOU services, house moving services, and we'll search
ఫర్ దిస్ యాజ్ వెల్. అన్ని స్పాన్సర్ రిజల్ట్స్ కదా, ఇవి అసెట్స్ అనమాట సైట్ లింక్. ఓకే, ఈ పర్టికులర్ టైంలో చూపిస్తలేదు. సో నార్మల్గా అయితే మనకు ఇలా కనిపిస్తుంది అనమాట. డిస్క్రిప్షన్తో పాటు మన కాల్అవుట్స్ కూడా ఇలా కనిపిస్తాయి అనమాట. 100% ఆన్లైన్. మనకి ఏవైతే కీ ఫీచర్స్ ఉన్నాయో అవి హైలైట్ చేస్తూ ఉంటారనమాట. ఓకేనా. సో ఇలా క్రియేట్ చేయాలి. ఆఫ్టర్ క్రియేటింగ్ జస్ట్ క్లిక్ ఆన్ ద సేవ్. ఇక్కడ మన అకౌంట్ ఎవరు సెలెక్ట్ చేసుకుంటే అన్ని అకౌంట్ మొత్తానికి అప్లికబుల్ అయిపోద్ది. లేదు పర్టికులర్ క్యాంపెయిన్కి మాత్రమే అంటే ఆ పర్టికులర్ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ గో అహెడ్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ప్రమోషన్ ఎక్స్టెన్షన్ అనమాట. సో ప్రమోషన్ ఎక్స్టెన్షన్ అంటే వీ క్యాన్ షో లెట్స్ సే మన క్లయింట్స్ కానీ లేకపోతే మన ఓన్, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ ప్రమోటింగ్ అవర్ ఓన్ బ్రాండ్, మనం ఏమైనా డిస్కౌంట్స్ కానీ ఆఫర్స్ కానీ ఇస్తున్నాం అనుకోండి, ఆ డిస్కౌంట్స్ ఆఫర్స్ వీ క్యాన్ కన్వే ఇన్ ద యాడ్ కాపీస్ యాజ్ వెల్. సో ఆర్ఎల్స్ యాడ్ కాపీస్లో కన్వే చేయొచ్చు, లేకపోయినా మనము ప్రమోషన్ అసెట్ అని కూడా మనకు ఆప్షన్ ఉందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే యాడ్ కాపీస్లో మనం హైలైట్ చేయొచ్చు, దాంతోపాటు ఇక్కడ కూడా చేయొచ్చు కదా. సో ఎందుకు డూప్లికేషన్ అవుతుంది కదా అని అనిపించే ఛాన్సెస్ ఉంది. సో నేనేమంటున్నా, ప్రతిసారి స్ట్రెస్ చేసి చెప్తున్నా, వీ నీడ్ టు యూజ్ ఇన్ ద యాడ్ కాపీస్ వెన్ ఎవర్ వీఆర్ రన్నింగ్ ద ఆఫర్ అని చెప్తున్నా కదా. సో మెయిన్ ఎందుకు అలా చెప్తున్నా అంటే ఈ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన యాడ్ చూపించిన ప్రతిసారి మ్యాండేటరీ కాదనమాట, చూపించాలి అనేసి మ్యాండేటరీ కాదు. ఇట్స్ నాట్ మ్యాండేటరీ. మేబీ కొంతమందికి చూపించచ్చు, చూపించకపోవచ్చు, చాలా రేర్ పీపుల్కి చూపించచ్చు, అసలే చూపించకపోవచ్చు. ఛాన్సెస్ 50-50 ఛాన్సెస్ అనమాట. చూపిస్తే ఓకే, ఇట్స్ ఫైన్, ఇట్స్ హై రిలెంట్. ఒకవేళ చూపించకపోతే దెన్ హౌ దే నో దట్ వీఆర్ రన్నింగ్ యాడ్స్. సో దట్స్ వై ఇట్స్ మ్యాండేటరీ ఫర్ అస్ టు ఎందుకంటే సేల్ అన్నది చాలా ఇంపార్టెంట్ థింగ్ కదా. వీ నీడ్ టు హైలైట్. ఎప్పుడైతే మనకు సేల్ ఉందో ఆ పర్టికులర్ పీరియడ్లోనే మనకి ఎక్కువ సేల్స్ వచ్చేది. ఆ టైంలో కూడా మనము యూజర్స్కి తెలియకుండా మిస్ చేస్తే దట్ విల్ బి వెరీ బ్యాడ్ కదా. సో దట్స్ వై హెడ్లైన్స్లోనో డిస్క్రిప్షన్లో ఎక్కడో చోట హైలైట్ చేయండి. దాంతోపాటు ప్రమోషన్ అసెట్ కూడా క్రియేట్ చేయండి. ఓకేనా. ప్రమోషన్ అసెట్ అలౌ అడ్వర్టైజర్స్ టు డిస్ప్లే స్పెషల్ ఆఫర్స్ ఆర్ డిస్కౌంట్స్. ఓకేనా. దీస్ ఆర్ పర్ఫెక్ట్ ఫర్ సేల్స్, సీజనల్ క్యాంపెయిన్స్ అండ్ లిమిటెడ్ టైం డీల్స్ ఉంటాయి కదా. సో మేబీ ఫ్లాట్ సేల్స్ కానీ లేకపోతే మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆఫర్స్ రన్ చేస్తుంటాం, సీజనల్ క్యాంపెయిన్స్ అలాంటివి. సో ఇట్లా ఏమైనా ఆఫర్స్ ఉంటే, ప్రమోషన్స్ ఉంటే వీ క్యాన్ రన్ అనమాట. సో మేబీ ఫర్ ఎగ్జాంపుల్ 30% సేల్ ఉంది, బై 1 get 1 ఫ్రీ ఉంది, ఓకేనా, ఫెస్టివల్ ఆఫర్ ఉంది. ఇలాంటి టైంలో వీ క్యాన్ highlight the same thing in the ad copies and also we can create the promotion asset as well. Okay, now I will show you how to create the promotion asset. సో ప్రమోషన్ అసెట్ క్రియేట్ చేసేటప్పుడు బై డిఫాల్ట్ మ్యాండేటరీ అనమాట, ఎండ్ డేట్ ఖచ్చితంగా ఇవ్వాలి మనం అడుగుతుంది. ఎందుకంటే ప్రమోషన్ అంటేనే దానికి ఒక టైం నుంచి ఒక ఎండ్ డేట్ అనేది మ్యాండేటరీగా ఉంటుందన్నమాట. 365 days ప్రమోషన్ ఎవరు రన్ చేయరు కదా. సో అలా. సో హియర్ వీ క్యాన్ సెలెక్ట్ ద అకౌంట్ లెవెల్, క్యాంపైన్ అకౌంట్ యాడ్ గ్రూప్ అనేసి. ఇక్కడ అకేషన్ ఎగ్జాక్ట్గా ఏం అకేషన్కి మనము రన్ చేస్తున్నాము. ఒకవేళ బ్యాక్ టు స్కూలా, బ్లాక్ ఫ్రైడే, బాక్సింగ్ డే, కార్నివల్, ఓకేనా, చైనీస్ న్యూ ఇయర్, క్రిస్మస్, సైబర్ మండే. సో ఇలా కొన్ని ప్రీ డిఫైన్డ్ ఫెస్టివల్ నేమ్స్ ఉంటాయన్నమాట. ఒకవేళ ఎగ్జాక్ట్గా ఇవి ఉంటే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ సేల్ అనుకోండి, సెలెక్ట్ చేసుకోండి. లేదు సమ్మర్ సేల్ లేదు, మనం ఏమైతే సేల్ ఇస్తున్నామో ఆ సేల్ రిలేటెడ్ నేమ్ ఇక్కడ లేదు అంటే జస్ట్ ఇగ్నోర్ దిస్ వన్. ఓకేనా, నన్ పెట్టేసుకోండి. ఓకే, ఫర్ నౌ జస్ట్ ఐఎమ్ సెలెక్టింగ్ సమ్మర్ సేల్. ఓకేనా. లాంగ్వేజ్ ఇంగ్లీష్, కరెన్సీ INR. ఒకవేళ ఇట్ డిపెండ్స్ ఆన్ ద బిజినెస్. ఆ బిజినెస్ ఆ ఈకామర్స్ స్టోర్ ఒకవేళ USA రిలేటెడ్ అనుకోండి, అక్కడ కరెన్సీ వాళ్ళు USD యూజ్ చేశారంటే జస్ట్ సెలెక్ట్ ద USD. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈ సర్వీస్ బేస్డ్ బిజినెస్ అయినా కూడా సరే, నో ప్రాబ్లం. ఒకవేళ ఆ బిజినెస్ USA రిలేటెడ్ కరెన్సీ, ఆ పర్టికులర్ కంట్రీలో కరెన్సీ USD అనుకుంటే USD సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఒకవేళ మనం INR అయితే INR సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ నౌ ఐఎమ్ సెలెక్టింగ్ INR.
ఐఎన్ఆర్. ఓకేనా. మానిటరీ డిస్కౌంట్ అంటే డిస్కౌంట్స్లో మనకు టైప్ ఆఫ్ డిస్కౌంట్స్ ఉంటాయి. మనం ఏమన్నా అమౌంట్ 50 లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నామా, లేక డిస్కౌంట్ ఇస్తున్నాం, ఓకేనా, లేకపోతే 50 ఇట్లా టైప్ ఉంటుంది అనమాట. మనం ఇచ్చే డిస్కౌంట్స్లో మేబీ మనీ డిస్కౌంట్ అని ఇస్తాము, లేకపోతే పర్సంటేజ్ డిస్కౌంట్ అని ఇస్తాము. సో పర్సంటేజ్ డిస్కౌంట్ అనుకో, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 20% డిస్కౌంట్ అన్నాం అనుకోండి. లెట్స్ సే ప్రోడక్ట్ ప్రైస్ 1000 రూపీస్ ఉంది, మనం 20% డిస్కౌంట్ ఇచ్చామనుకోండి, ఇట్ మీన్స్ దట్ 200 డిస్కౌంట్ అనమాట. ఓకేనా. సో అట్లా కొంతమంది ప్రోడక్ట్ డైరెక్ట్గా పర్సంటేజ్ డిస్కౌంట్ ఇస్తుంటారు, కొంతమంది అమౌంట్ డిస్కౌంట్ ఇస్తుంటారు అనమాట. డైరెక్ట్గా బై డిఫాల్ట్ చెప్తుంటారు 200 డిస్కౌంట్ ఉంది అనేసి. ఆ పర్టికులర్ సినారియోలో ఒకవేళ మనం మానిటరీ డిస్కౌంట్ ఇస్తున్నాం అనుకోండి, అంటే అమౌంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అనుకోండి, వీ కెన్ గివ్ స్ట్రైట్లీ రైట్ 200 డిస్కౌంట్. లేదు పర్సంటేజ్ డిస్కౌంట్ ఇస్తున్నాం అనుకోండి, 200 డిస్కౌంట్. ఓకేనా, సారీ 20% డిస్కౌంట్. ఇలా ఉంటుంది అనమాట. ఒకవేళ కొంతమంది ఏం చేస్తారంటే అప్ టు చెప్తూ ఉంటారు, ఒక మేబీ ఒక 40% వరకు డిస్కౌంట్ ఉంది అంటూ ఉంటారు. అప్ టు 40% వరకు అంటే వాళ్ళ దగ్గర ఏమైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ అన్నీ 40% డిస్కౌంట్ అని కాదు. అప్ టు 40% అంటే ఏదైనా కొన్ని ప్రోడక్ట్స్ మీద 40% పెట్టింటాడు, కొన్ని ప్రోడక్ట్స్ మీద 10% డిస్కౌంట్ పెట్టింటాడు. సో ఓవరాల్ లెవెల్లో నేను అప్ టు 40% వరకు డిస్కౌంట్ ఇస్తున్నాను అనేసి చెప్తూ ఉంటాడు అనమాట. అలాంటి సినారియోలో అలాంటి సినారియో మనకు ఉంది అంటే అప్ టు పర్సంటేజ్ డిస్కౌంట్ సెలెక్ట్ చేసుకొని 40% సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఒకవేళ మానిటరీ డిస్కౌంట్లో కూడా నేను అప్ టు 50,000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నాను అని అన్నాడు అనుకోండి, సో వీ క్యాన్ సెలెక్ట్ 50,000 హియర్. ఓకేనా. ఒకవేళ లేదు ఫిక్స్డ్ పర్సంటేజ్ ఫిక్స్డ్ అమౌంట్ డిస్కౌంట్ అయితే ఇది సెలెక్ట్ చేసుకుంటాము. లేదు అప్ టు అంటే ఇట్లా ఉంటుంది అనమాట ఐటమ్. అప్ టు ఇక్కడ మనకు యాడ్ చూపిస్తుంది చూడండి. ఓకేనా, ఇట్లా మనకు ప్రివ్యూ చూపిస్తుంది. సమ్మర్ సేల్ అప్ టు 50,000 డిస్కౌంట్ ఆన్ మేబీ 50,000 అంటే హై, 500 టు 500 డిస్కౌంట్ ఆన్ ఫస్ట్ ఫస్ట్ 5 బుకింగ్స్. ఓకేనా, ఇలా రాయొచ్చు అనమాట. ఫస్ట్ 5 బుకింగ్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి అప్ టు 500 డిస్కౌంట్ ఇస్తాను అనేసి దీని మీనింగ్ అనమాట. ఇలాంటిది మన దగ్గర ఏమైనా ఉందనుకోండి, వీ క్యాన్ గివ్ అనమాట. ఓకేనా, ఫైనల్ యూఆర్ఎల్ ఎగ్జాక్ట్గా ఏ ఫైనల్ యూఆర్ఎల్కి వాళ్ళు రీడైరెక్ట్ అవ్వాలి అనేసి. ఓకేనా. అండ్ ఆల్సో మనం ఈ ఫైనల్ యూఆర్ఎల్ జస్ట్ ఇచ్చినట్టు కాదు, రియల్ టైంలో మనం ఏమైతే ఫైనల్ యూఆర్ఎల్ ఇస్తున్నామో అంటే వాళ్ళు ఈ ఆఫర్ క్లిక్ చేసి ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. అప్పుడు ఆ పేజ్లో కూడా ఆఫర్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో మనం రిటైల్ క్లాస్లో ఏం చేస్తుంటామంటే, సో ఇట్లా సేల్ రిలేటెడ్ యూఆర్ఎల్ ప్రమోషన్ ఎక్స్టెన్షన్ క్రియేట్ చేసి ఎగ్జాక్ట్గా ప్రమోషన్కి ఒక పేజ్ పెడతామన్నమాట. సో ఆ పేజ్లో ఏంటంటే ఆ పేజ్లో మనం సేల్లో ఏ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ అన్నీ ఆ పేజ్లో ఉంటాయన్నమాట. దట్స్ హౌ విల్ డూ అనమాట ఇన్ ద రియల్ టైమ్ సినారియోలో. సో స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ మ్యాండేటరీ అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 18, ఎండ్ డేట్ వచ్చేసి 19. ఓకేనా. ప్రమోషన్ డీటెయిల్స్, ఒకవేళ మనకి ఏమైనా ప్రోమో కోడ్ ఉందనుకోండి, సో అన్ ఆర్డర్స్ ప్రోమో కోడ్. ఓకేనా, ప్రోమో కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. జస్ట్ అదే ప్రోమో కోడ్ అనుకోండి. ఇలాగా. ఓకేనా, అప్పుడు ఎలాగ అనిపిస్తుంది అంటే మన యాడ్ చూడండి ఇలాగ అనిపిస్తుంది. ఇలాగ అనిపిస్తుంది అనమాట. కోడ్ వచ్చేసి ఆఫర్ వ్యాలిడ్ 18th నుంచి 19th వరకు, 18th ఏప్రిల్ నుంచి 19th ఏప్రిల్ వరకు వ్యాలిడ్. కోడ్ వచ్చేసి ప్రోమో కోడ్ వచ్చేసి ఆఫర్. సో రూపీస్ అప్ 500 ఆఫ్ అండ్ ఫస్ట్ 5 బుకింగ్స్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి 500 ఆఫ్ వస్తుంది. కోడ్ వచ్చేసి ఆఫర్. ఇది 2 days మాత్రం వ్యాలిడిటీ ఉంటుంది, 18th and 19th అనేసి కన్వే చేయొచ్చు అనమాట మనం ఈ ప్రమోషన్ ఎక్స్టెన్షన్లో. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కైండ్ ఆఫ్ ప్రమోషన్. సో మనం ఏమన్నా కామర్స్ క్లయింట్స్ అనుకోండి, ఫ్లాట్ 20% అయితే ఫ్లాట్ 20% ఆఫ్. సో అట్లా ఆ వేలో ఇస్తామన్నమాట.
This is how we need to create the promotion extension. Okay, so promotion create urgency and drive immediate action అనమాట. సో ప్రమోషన్ మనం చేస్తున్నాం అంటే ఓకే సమ్ సేల్స్ ఆర్ గోయింగ్ అనేసి హై క్లికింగ్ ఛాన్సెస్ చాలా హై ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లీడ్ ఫామ్ అసెట్ అనమాట. Okay, now we'll discuss about the lead form extension. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో బై యూజింగ్ ద లీడ్ ఫామ్ అసెట్ ఇట్ అలౌస్ అడ్వర్టైజర్ టు కలెక్ట్ కస్టమర్ డీటెయిల్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద యాడ్ అనమాట. యాడ్ దగ్గరే ఎస్సీఆర్పి పేజ్లోనే మన యాడ్ కిందనే మనం లీడ్ ఫామ్ చూపించవచ్చు అనమాట. వీ క్యాన్ క్యాప్చర్ లీడ్స్ ఫ్రమ్ విత్ ఇన్ ద ఎస్సీఆర్పి పేజ్ ఇట్ సెల్ఫ్. ఓకేనా, సో వీఆర్ ఏబుల్ టు షో లీడ్ ఫామ్ beneath along with our text ad anamata. So users can submit name, email, phone number. Okay now, so use the main benefits from the lead form asset is like user submit without website visit చేయకుండానే మనకు యూజర్ సబ్మిట్ చేస్తారనమాట. ఇంక్రీస్ లీడ్ జనరేషన్స్, మనకు లీడ్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో మెయిన్ బెస్ట్ మోస్ట్లీ ఈ కామన్ అనమాట. కామన్ ఇండస్ట్రీస్ యూజ్ చేసే ఇండస్ట్రీస్ ఏవి అంటే ఎడ్యుకేషన్ వాళ్ళు యూజ్ చేస్తుంటారు, రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్, B2B వాళ్ళు చాలా మంది యూజ్ చేస్తున్నారు అనమాట. సో లీడ్ ఫామ్ అసెట్స్ మేబీ కామర్స్ క్లయింట్స్ చాలా తక్కువ, చాలా రేర్, ఎవరు యూజ్ చేయరు అనమాట లీడ్ ఫామ్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద బిజినెస్ టు బిజినెస్. సో ఏ బిజినెస్కి అయితే రిలివెంట్ అని అనిపిస్తుందో వాళ్ళు యాడ్ చేసుకుంటారు అనమాట. ఓకేనా, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ MBA ప్రోగ్రామ్ ఉంది, ఎర్న్ యువర్ MBA ఆన్లైన్. సో ఇలా టైటిల్ డిస్క్రిప్షన్ ఇచ్చేసి మనం లీడ్ ఫామ్ ఇచ్చామనుకోండి. సో సేమ్ లీడ్ ఫామ్ మనకి SCRPలో కనిపిస్తుంది అనమాట. ఐ విల్ షో యూ హౌ టు క్రియేట్ దట్ వన్. సో ఇలా ప్లస్ మీద క్లిక్ చేసిన తర్వాత లీడ్ ఫామ్ వీ నీడ్ టు సెలెక్ట్ ద లీడ్ ఫామ్. ఒకవేళ మనకు ఈ లీడ్ ఫామ్ కంప్లీట్ బిజినెస్ లెవెల్లో చూపించాలి అనుకుంటే వీ క్యాన్ షో అనమాట. లేదు పర్టికులర్ క్యాంపెయిన్కి మాత్రమే ఇది అప్లికబుల్ అవ్వాలి, ఆ క్యాంపెయిన్కి మాత్రమే లీడ్ ఫామ్ నేను చూపించాలనుకుంటే ఆ లీడ్ ఫామ్ ఆ పర్టికులర్ క్యాంపెయిన్ మాత్రం వీ క్యాన్ సెలెక్ట్ అనమాట. ఓకేనా, headline. You can get free information, business name, ad learners. So maybe you can add enroll in ad learners for 4 months free course. ఇలా మనము చేయొచ్చు అన్నమాట. ఓకేనా, ఇలా హెడ్లైన్ ఇస్తాము, బిజినెస్ నేమ్ ఇస్తాము. బిజినెస్ నేమ్ ఇక్కడ కనిపిస్తుంది, డిస్క్రిప్షన్ కూడా దాని కిందే కనిపిస్తుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఏంటి అంటే క్వశ్చన్స్ అనమాట. సో వాట్ ఆల్ వీఆర్ ప్లానింగ్ టు క్యాప్చర్ ఫ్రమ్ దెమ్ అనమాట. ఓకేనా, ఒకవేళ మనకు ఒకవేళ ఈ లీడ్ ఫామ్లో నేమ్ ఉండాలి. ఓకేనా, ఫుల్ నేమ్ అండ్ ఒకవేళ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రెండు కావాలనుకుంటే, రెండు సపరేట్ కావాలనుకుంటే ఫుల్ నేమ్ ఫస్ట్ నేమ్ ఇట్లా వస్తుంది. లేదు ఫుల్ నేమ్ అనేసి ఒకటే బాక్స్లో యూజర్స్ క్యాన్ ఎంటర్ అంటే, ఒకవేళ లేదు మనకు ఒకటే బాక్స్లో కావాలంటే ఒకటే బాక్స్లో ఈజ్ వెరీ గుడ్ అనమాట. ఒకవేళ మనకి ఈమెయిల్ కూడా క్యాప్చర్ చేయాలనుకుంటే వీ కెన్ యాడ్ ద ఈమెయిల్ యాజ్ వెల్, ఫోన్ నెంబర్ యాజ్ వెల్. ఓకేనా, కంట్రీ ఒకవేళ ఇఫ్ నీడెడ్. మనము లెట్స్ సే ఇక్కడ ఉన్నవన్నీ మనం ఫిల్ చేస్తూ పోతున్నాం, ఇక్కడ అన్నీ మనం యాడ్ చేసామనుకోండి, అప్పుడు ఏంటి అంటే యూజర్ హీ మైట్ గెట్ బోర్డ్. సో ఇవన్నీ ఎంటర్ చేయాలంటే బోర్గా ఫీల్ అవుతాడు, కొంతమంది ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతారు చాలామంది. ఓకేనా, సో జస్ట్ ఆస్క్ దెమ్ దర్ ఆర్ మోర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా,
జస్ట్ ఓకే ఇఫ్ ఈ 3 అడగండి సరిపోతుంది అనమాట. వీ కెన్ కమ్యూనికేట్ దెమ్ లేటర్ ఇన్ ద కాల్. వీ కెన్ ఆస్క్ దెమ్ ఫ్రమ్ విచ్ కంట్రీ యూ ఆర్ ఫ్రమ్ విచ్ స్టేట్ సంథింగ్ లైక్ దట్. మీ జిప్ కోడ్ ఏంటి అనేసి మనం అలా అడగవచ్చు అనమాట. మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ అడిగామనుకోండి విత్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెంట్లోనే దే మైట్ గో బ్యాక్, దే మైట్ నాట్ ఫిల్ ద ఫామ్. ఓకేనా. సో దట్స్ వై సింపుల్గా ఉండాలన్నమాట. సో వర్క్ ఇన్ఫర్మేషన్ ఒకవేళ మనకు కావాలంటే అడగవచ్చు, లేకపోతే ట్రై టు కీప్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. ఓకేనా. ఇలా యాడ్ చేయొచ్చు. తర్వాత వర్క్ ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనకు అవసరం లేదు. ఇంగ్లీష్ ఒకవేళ కస్టమ్ క్వశ్చన్స్ మనకి ఏమన్నా ఉంటే వీ క్యాన్ యాడ్ కస్టమ్ క్వశ్చన్స్ కూడా అనమాట. ఓకేనా. ప్రైవసీ పాలసీ యూఆర్ఎల్. సో ఎప్పుడైనా సరే మనం ఒక యూజర్వే మనం లీడ్స్ వాళ్ళ డీటెయిల్స్ మనం గ్యాదర్ చేస్తున్నామంటే ఖచ్చితంగా మనకు ప్రైవసీ పాలసీ యూఆర్ఎల్ ఉండాలన్నమాట మన ల్యాండింగ్ పేజ్లో. ఓకేనా. సో ఉంటుంది. సో ఇలా ఉంటుంది అనమాట ప్రైవసీ పాలసీ పేజ్ లింక్. అంటే దీంట్లో మనం ఏం చెప్తాము అంటే, సో మనం ఏమైతే యూజర్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నామో ఆ యూజర్ ఇన్ఫర్మేషన్ మా ఇంటర్నల్ పర్పస్ కోసమే పెట్టుకుంటాము, ఎవరికి సెల్ చేయగానే అట్లా చేయము. ఒకవేళ చేస్తే దట్స్ ఇల్లీగల్. సో ఈవెన్ గూగుల్ ఆర్ఎల్స్ యూజర్స్ హ్యావ్ కంప్లీట్ రైట్ టు ఫైల్ ఎ కేస్ ఆన్ అస్ అనేసి ఒక ప్రైవసీ పాలసీ అనమాట. వీ కెన్ పేస్ట్ హియర్. ఓకేనా. వీ నీడ్ టు పేస్ట్ హియర్. బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ ఏమైనా కనపడాలి అంటే వీ కెన్ యాడ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఒక ఇమేజ్ కనిపిస్తుంది. ఓకేనా. ఇలా ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు క్రియేట్ ఎ లీడ్ ఫామ్. దాని తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఏముంది, క్రియేట్ ఫామ్ సబ్మిషన్ మెసేజ్. ఒకవేళ వాళ్ళు ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనం ఏమైతే ఇస్తామో అవి వాళ్ళు సబ్మిట్ ఫామ్ కొట్టిన తర్వాత మనకు కనిపిస్తాయి అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం థ్యాంక్ యూ, వీ విల్ కాంటాక్ట్ యూ సూన్, విజిట్ సైట్. ఓకేనా. విజిట్ సైట్ అనేసి మనం యూఆర్ఎల్ ఇచ్చామనుకోండి. ఒకవేళ వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉంటే థ్యాంక్ యూ, వీ విల్ కాంటాక్ట్ సూన్ తర్వాత విజిట్ సైట్ ఉంది కదా, అక్కడ మన యూఆర్ఎల్ ఇచ్చామనుకో ఆ యూఆర్ఎల్ మీద క్లిక్ చేస్తే మన ల్యాండింగ్ పేజ్కి వస్తారనమాట. లేదు అనుకుంటే వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతారు. సో ఎనీవే అవర్ సేల్స్ టీమ్ విల్ కాల్ కదా, వాళ్ళతో కనెక్ట్ అవుతారు. సో నో నీడ్ టు వరీ అనమాట. ఒకవేళ లేదు ఇక్కడ మనం వేరే ఇన్ఫర్మేషన్ చూపించాలనుకుంటే వీ కెన్ షో అనమాట. ఓకేనా. అక్కడ చేంజ్ అయింది కదా అలా. సో సెలెక్ట్ కాల్ టు యాక్షన్, లెర్న్ మోర్. మనము ఒకవేళ ఏమైనా కాల్ టు యాక్షన్ సెలెక్ట్ చేసుకోండి లెర్న్ మోర్ అనేసి. లేకపోతే మన బిజినెస్ రిలేటెడ్ ఒకవేళ ఈ కామర్స్ రిలేటెడ్ అయితే షాప్ నౌ, హరీ అప్ ఇలా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో అలా ఉంటుంది. సో లీడ్ ఫామ్ టైప్, సో మోర్ వాల్యూమ్, మోర్ క్వాలిఫైడ్. ఓకే. మోర్ వాల్యూమ్ ఇక్కడ లీడ్ ఫామ్ టైప్లో మనకు 2 టైప్స్ ఉన్నాయి కదా, మోర్ వాల్యూమ్ అండ్ మోర్ క్వాలిఫైడ్. సో మోర్ వాల్యూమ్ అంటే మనకి ఎక్కువ కన్వర్షన్స్ తేవడానికి ట్రై చేస్తుంది అనమాట, ఎక్కువ లీడ్స్ వస్తాయి అనమాట. మోర్ క్వాలిఫైడ్ అనుకోండి. సో మోర్ క్వాలిఫైడ్ అంటే ఓన్లీ క్వాలిఫైడ్ పీపుల్కి మాత్రమే మన యాడ్స్ చూపిస్తుంది అనమాట. ఓకేనా. దిస్ మే రిజల్ట్ ఇన్ లీడ్స్ విత్ లోయర్ ఇంటెంట్. ఓకేనా. మోర్ వాల్యూమ్ దగ్గర మనకు ఆల్రెడీ కింద డిస్ప్లే చేస్తున్నారు చూడండి. సో ఏం చేస్తున్నారు, దిస్ మే రిజల్ట్ ఇన్ లీడ్స్ విత్ లోయర్ ఇంటెంట్ రిజల్ట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉందని బై డిఫాల్ట్గా చెప్పేస్తున్నాడు. మోర్ క్వాలిఫైడ్లో ఏంటి, దిస్ మే రిజల్ట్ ఇన్ తక్కువ లీడ్స్ వచ్చినా కూడా ఆర్ ఏ హై కాస్ట్ పర్ లీడ్ వస్తుంది, చాలా తక్కువ లీడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని బై డిఫాల్ట్ చెప్తున్నాడు. తక్కువ లీడ్స్ వచ్చినా కూడా మనకు క్వాలిటీ లీడ్స్ వస్తాయన్నమాట మోర్ క్వాలిఫైడ్ నుంచి. ఓకేనా. సో ట్రై టు కీప్ మోర్ క్వాలిఫైడ్. ఓకే. So optimize your campaigns for lead form submissions. ఓకేనా. దీన్ని అన్చెక్ చేసుకోండి.
అండ్ క్లిక్ ఆన్ ద సేవ్. ఓకే, సో ఇది ఏంటి అంటే ఒకవేళ మనం దీన్ని చెక్ ఇన్ చేసామనుకోండి, సో మనకి ఏదైతే ఈ గోల్ ఉంది కదా, సో రైట్ నా మన గోల్ ఏంటి, వెబ్సైట్లో మనం క్యాంపెయిన్ లెవెల్లో స్టార్టింగ్లో మన గోల్ ఏదైనా సరే క్యాంపెయిన్ క్రియేట్ చేసినప్పుడు మన గోల్ ఏమని ఇస్తాము. సో మన కన్వర్షన్ ట్రాకింగ్లో ఒక ఈవెంట్ క్రియేట్ చేసాము. ఈవెంట్ క్రియేట్ చేసి ఎవరైతే ఎగ్జాక్ట్ ఆ యూఆర్ఎల్ రీచ్ అవుతారో దాన్ని ఒక కన్వర్షన్ లాగా రికార్డ్ చేయి అనేసి మనం చేస్తాము. ఒకవేళ మనకు చేస్తాము, సో అది క్రియేట్ అయిన తర్వాత కోడ్ అంతా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ప్రతి క్యాంపెయిన్కి ఆ గోల్గా మనము అది రీచ్ అవుతే ఒక కన్వర్షన్ లాగా మనం రికార్డ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ పర్టికులర్ సినారియోలో ఏమంటుంది అంటే, సో ఇక్కడ మనం ఏమైతే ఫామ్ క్రియేట్ చేసాం కదా, ఈ ఫామ్నే ప్రైమరీ గోల్గా కన్సిడర్ చేయమంటావా. సో అకౌంట్ డిఫాల్ట్ గోల్ ఆఫ్ యువర్ అకౌంట్. ఓకేనా, ఈ సబ్మిట్ లీడ్ ఫామ్ కన్వర్షన్, దిస్ విల్ మేక్ ఏ సబ్మిట్ లీడ్ ఫామ్ కన్వర్షన్ గోల్ యాజ్ అకౌంట్ డిఫాల్ట్ గోల్. అప్పుడు ఇది మన అకౌంట్ డిఫాల్ట్ గోల్ అవుతుంది. సో అప్పుడు ఏంటి అంటే అప్పుడు మన విత్ ఇన్ ద వెబ్సైట్లోనే విత్ ఇన్ ద ఎస్సీఆర్పి పేజ్లోనే మనకి ఫామ్ కనిపిస్తుంది కదా, దీన్ని ఎస్సీఆర్పి నుంచి ఎక్కువ లీడ్స్ తీసుకొని రావడాన్ని మెయిన్ గోల్గా చేంజ్ చేయమంటావా, లేకపోతే మెయిన్ గోల్గా పెట్టమంటావా, లేకపోతే మీరు కన్వర్షన్ ట్రాకింగ్లో క్రియేట్ చేసిన దాన్ని మెయిన్ గోల్గా పెట్టమంటావా అనేసి ఆప్షన్ అడుగుతున్నాను అనమాట. సో ఇక్కడ మన ఎస్సీఆర్పి నుంచి లీడ్స్ చాలా తక్కువ వస్తాయన్నమాట. ఓకేనా, సో ట్రై టు అవాయిడ్ దిస్ వన్. ఓకేనా, నెవర్ ఎవర్ సెలెక్ట్ దిస్ వన్. దీన్ని డీసెలెక్ట్ చేసి మనకు క్లిక్ ఆన్ ద సేవ్ బటన్. ఓకే, డిస్క్రిప్షన్ book now and attend for free demo class, free demo. Okay, maybe attend for demo. ఓకేనా, సేవ్ చేయండి. దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు క్రియేట్ ద లీడ్ ఫామ్ అనమాట. ఓకేనా, సో చూసాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి ప్రైజ్ అసెట్ డిస్ప్లే ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ప్రైజెస్ బిలో ద యాడ్ అనమాట. సో మనకి ఏంటి అంటే దీన్ని యూజ్ చేసుకొని మన ఏదైనా సరే మన సర్వీస్ ఉంటాయి కదా, మనకి సర్వీస్ కానీ లేకపోతే ఏదైనా ప్రోడక్ట్స్ ఉంటాయి, ఆ ప్రోడక్ట్స్ రిలేటెడ్ ప్రైజెస్ చూపించచ్చు అనమాట. ఓకేనా, సో దిస్ ప్రైజ్ అసెట్ హెల్ప్స్ అస్ టు షో ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ ప్రైజెస్ అలాంగ్ విత్ అవర్ టెక్స్ట్ యాడ్ అనమాట. యావరేజ్గా ఎంత ప్రైజెస్ ఉన్నాయి అనేసి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నాం కదా, ఒకవేళ మనం డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ రన్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మన ఎస్సీఓకి మన ప్లాన్ ప్రైస్ ఎంత, యావరేజ్ పర్ మంత్కి ఎంత ప్రైస్ ఉంది, ఎస్సీఓ ప్రొఫెషనల్, ఎస్సీఓ ఎంటర్ప్రైజ్. ఓకేనా, అలా గూగుల్ యాడ్స్కి ఎంత ప్రైస్ ఉంది, అలా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లెట్స్ ఏదైనా ప్రోడక్ట్స్ అనుకోండి, మేబీ ఈ కైండ్ ఆఫ్ మేబీ షూవేర్కి మనకి ఈ ప్రైస్ నుంచి ఇంత ప్రైస్లో ఉన్నాయి. ఓకేనా, ఫ్యాషన్ వేర్కి ఈ ప్రైస్లో ఇంత ఈ ప్రైస్ నుంచి ఈ ప్రైస్ వరకు ఉన్నాయి అనేసి అలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట మనం ప్రైస్ డీటెయిల్స్. ఓకేనా, సో బేసిక్ ఎస్సీఓ ఇక్కడ మనం ఎగ్జాంపుల్లో చూస్తున్నాం, బేసిక్ ఎస్సీఓ ప్యాకేజెస్ 5000 ఉంటాయి. అడ్వాన్స్ ఎస్సీఓ ప్యాకేజెస్ అంటే వాళ్ళు అడ్వాన్స్ కొంచెం ఆప్టిమైజేషన్స్ పెంచుతారనమాట. ఆన్ పేజ్, ఆఫ్ పేజ్ ఎస్సీఓ, బ్యాక్ లింక్స్ అవన్నీ చేస్తారనమాట. ప్రీమియం ఎస్సీఓ ప్యాకేజ్లో ఇంకా కొన్ని అడిషనల్ ఫీచర్స్ యాడ్ చేస్తారు. ఆ ప్యాకేజ్ మంత్లీ ప్యాకేజ్ 15,000 అలా చెప్తారనమాట. దిస్ ఈస్ హౌ వీ క్యాన్ యాడ్ అనమాట. ఓకేనా, సో ప్రైజ్ అసెట్స్ ఇంపార్టెంట్ రూల్స్. మినిమమ్ 3 ప్రైజ్ ఐటమ్స్ ఆర్ రిక్వైర్డ్. బెనిఫిట్స్ హెల్ప్స్ యూజర్స్ అండర్స్టాండ్ ప్రైజింగ్ బిఫోర్ క్లికింగ్ ద యాడ్. సో అట్రాక్ట్ మోర్ క్వాలిఫైడ్ లీడ్స్. ఇంకొకటి ఏంటి అంటే దిస్ విల్ హెల్ప్ అస్ ఎ లాట్ అనమాట. కొంతమంది 5,000లో చూస్తుంటారు, కొంతమంది 3,000, కొంతమంది ఇంకా హై ప్రైజెస్లో చూస్తూ ఉంటారు. సో మనం ఇది యాడ్ చేయడం ద్వారా విత్ ఇన్ ఎస్సీఆర్పి రిజల్ట్స్ పేజ్లోనే తెలిసిపోతుంది అనమాట ఎగ్జాక్ట్గా ఓకే వీళ్ళ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేసి. సో అప్పుడు ఒకవేళ వాళ్ళ హై అంత అఫోర్డ్ చేయలేము అనుకుంటే మన యాడ్ మీద క్లిక్ చేయరు, అప్పుడు మనకు అన్వాంటెడ్ స్పెండ్ కూడా ఉండదు అనమాట. అలాంటి క్లిక్స్ కూడా మనకు రావు. కొన్ని సినారియోస్లో ఏంటి అంటే, సో దే క్యాన్ అఫోర్డ్ బట్ ఇన్ దేర్ మైండ్ దే ఆర్ ఫీలింగ్ దట్ మేము అఫోర్డ్ చేయలేము అనుకుంటూ ఉంటారు. కొంతమంది అఫోర్డ్ చేస్తారు. సో ఏంటి అంటే మన వెబ్సైట్లోకి వచ్చి ల్యాండింగ్ పేజ్లో విజిట్ చేసిన తర్వాత మనం ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అవన్నీ వాళ్ళకి నచ్చాయి అనుకోండి, అప్పుడు దే మైట్ థింక్ అబౌట్ పేయింగ్ మోర్. ఓకేనా,
సో ఇంత అవసరమా, ప్రీమియం ఎస్ఈఓ ప్యాకేజ్కి 15,000 అవసరమా, ఏం అవసరం అని అనుకొని క్లిక్ చేయకుండా ఉండే ఛాన్సెస్ ఉంది అనమాట కొన్ని సినారియోలో. సో all these there for the good and the bad as well. ఓకేనా, దట్స్ వై ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పెరిమెంట్ చేసామనుకోండి, అప్పుడు మనకు సెట్ రైట్ అనమాట, మనకు వర్క్ అవుతుందా లేదా తెలుస్తుంది. ఓకేనా, సో ఒకవేళ మనం పెట్టలేదనుకోండి, blindly they will come into the website, they along with the price they are able to check lot of things, right? సో మన ప్రైజెస్ ఏమి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం అవన్నీ చెక్ చేస్తాడు. అవన్నీ చెక్ చేసిన తర్వాత ఓకే దీస్ పీపుల్ ఆర్ గివింగ్ గుడ్ సర్వీసెస్ అనుకుంటే అప్పుడు మనకు కనెక్ట్ అవుతాడనమాట. లేదు మన విత్ ఇన్ ద ఎస్సీఆర్పి పేజ్లోనే మనది ఇంత ప్రైస్ ఉంది అని చెప్తే మేబీ మన వెబ్సైట్కి రాకుండా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. ఓకేనా, అలా ఉంటుంది అనమాట. So okay guys, from price asset we'll discuss in the next class. Okay, so regarding the price we discussed, right? So I will tell you how to create the asset, price asset. Let me show you here. ఇక్కడ మనం క్లిక్ చేసి ప్రైస్ అసెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంగ్లీష్ బ్రాండ్స్. ఓకేనా, సో ఒకవేళ మనం ఏమైనా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాము అనుకోండి, ఆ సర్వీసెస్కి ఒక సర్వీస్ సెలెక్ట్ చేసుకుంటాము. ఓకేనా, లేకపోతే ప్రోడక్ట్ టైప్స్, టైర్ 1 టైర్ 2 అలా ఉంటుంది. మెయిన్ కోర్ ప్రోడక్ట్స్ ఇంత సర్వీస్లో ఉన్నాయి, టైర్ 2 ప్రోడక్ట్స్ ఇంత ప్రైజెస్లో ఉన్నాయి అనేసి అలా. ఓకేనా, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనము సర్వీస్ సెలెక్ట్ చేసుకుందాము కరెన్సీలో ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్డీనే పెట్టుకోండి. ప్రైస్ క్వాలిఫైయర్, సో అప్ టు అంటే ఈ పర్టికులర్ ప్రైస్ ఇంతవరకు ఉంది, ఎస్సీఓ సర్వీస్ అప్ టు $500 వరకు ఉంది అనేసి. ఓకేనా, ఫ్రమ్ అంటే ఫ్రమ్ మినిమం $100 నుంచి ఎస్సీఓ ఛార్జెస్ స్టార్ట్ అవుతాయి అనేసి. ఓకేనా, సో ఇన్ ద సేమ్ వే హెడర్ ఇస్తాము. హెడర్ అంటే ఎస్సీఓ సర్వీసెస్ అనమాట, ఎస్సీఓ బేసిక్ సర్వీసెస్. సో మనకు యూఎస్డి వచ్చేసి మేబీ ఒక $30 అనుకోండి. ఎస్ఈఓ బేసిక్ సర్వీసెస్ ఇలా కనిపిస్తుంది ఫైనల్ URL అంతా. ఇక్కడ అంతే ఎస్ఈఓ అడ్వాన్స్ సర్వీసెస్. ప్రీమియం ఎస్ఈఓ సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనుకోండి, $100 మేబీ $100. ఓకేనా, ఇలా ఉంటుంది అనమాట. ఇలా మన ప్రైజెస్ కూడా చూపిస్తుంది అనమాట అలాంగ్ విత్ దట్. ఓకే, ఇలా ఉంటుంది. ఆఫ్టర్ దట్ క్లిక్ ఆన్ ద సేవ్. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మనం అకౌంట్ లెవెల్ యాడ్ చేసి అన్ని క్యాంపెయిన్స్కి అప్లికబుల్ అయిపోతుంది. లేదు క్యాంపెయిన్ లెవెల్లో సెలెక్ట్ చేసుకుంటే క్యాంపెయిన్ లెవెల్ మీద క్లిక్ చేసి ఆ పర్టికులర్ క్యాంపెయిన్ ఏది అని అడుగుతుంది అనమాట. అప్పుడు మనం క్లిక్ చేసి డన్ వస్తామంటే ఆ క్యాంపెయిన్కి ఒకటే ఇది అప్లికబుల్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో ఆ సెట్. ఓకేనా, సో లేదు అన్ని క్యాంపెయిన్స్కి అకౌంట్లో అన్ని క్యాంపెయిన్స్ కావాలంటే అన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ లేదు ఒక పర్టికులర్ క్యాంపెయిన్లో కూడా మల్టిపుల్ యాడ్ గ్రూప్స్ ఉన్నాయి, అన్ని యాడ్ గ్రూప్స్ కూడా వద్దు, పర్టికులర్ యాడ్ గ్రూప్కి మాత్రమే మనకు కావాలి. అలాంటి సినారియోలో అలాంటి సినారియోలో మనం ఏం చేస్తామంటే ఇక్కడ యాడ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ యాడ్ గ్రూప్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఒకటే క్యాంపెయిన్ కాబట్టి ఒకటే క్యాంపెయిన్ చూపిస్తుంది. రియల్ టైంలో మల్టిపుల్ క్యాంపెయిన్స్ ఉంటే ఫస్ట్ మనం క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ క్యాంపెయిన్స్లో ఏమేమి యాడ్ గ్రూప్స్ ఉన్నాయో మనం ఏ యాడ్ గ్రూప్కి అయితే అప్లికబుల్ చేయాలనుకున్నా ఆ యాడ్ గ్రూప్ ఒకటి సెలెక్ట్ చేసుకొని డన్ కొట్టాము అంటే పర్టికులర్ ఆ క్యాంపెయిన్లో ఆ యాడ్ గ్రూప్ సెలెక్ట్ అయిపోద్ది. ఆ యాడ్ గ్రూప్కి మాత్రమే ఇది అప్లికబుల్ అయిపోతుంది. ఇదంతా ఇచ్చిన తర్వాత జస్ట్ సేవ్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఎగ్జాక్ట్గా యాడ్ గ్రూప్కి అప్లికబుల్ అయిపోతుంది. లేదు అకౌంట్ లెవెల్ సెలెక్ట్ చేసుకుంటే అకౌంట్ లెవెల్కి అప్లికబుల్ అవుతుంది అనమాట. Okay, thanks for watching guys till now, and if you like the content just subscribe to my channel, and if you get any doubts just ping in the comments, I will reply for you. Okay, thank you so much for watching till the end.